முன்னந்திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. உண்டோ வைகாசி விசாகத்து கொப்பொரு நாள், உண்டோ ஷடகோபர் கொப்பொருவர், உண்டோ திருவாய்மொழி கொப்பு தென்குருகை கொண்டோ ஒருபார் தன்னில் ఒక్కుమూర్. ఈ పాసురం అనేది ఆశ్చర్యమైన 15వ పాసురం ఉపదేశ రత్నమాలలో. దీనికి ముందు పాసురం ఏరార్ వైగాసి విశాగత్తినేట్రత్తే అనే ఒక పాసురం. ఆ పాసురాన్ని మనం ఉదయం అనుభవించాము. దాంట్లో చెప్పిన సారాంశం ఏంటంటే, ఏరార్ వైగాసి విశాగత్తినేట్రத்தை பாரோர் அறிய பகருகின்றேன், சீராரும் வேதம் தமிழ் செய்த மெய்யன் எழில் குறுகை நாதன் అవతరిத்த నాள் అని చెప్పి వైశాఖ మాసం అనేది మాధవ మాసం అని చెప్తారు. అట్లాంటి మాధవ మాసంలో విశాఖ నక్షత్రంలో ఎవరు అవతారం చేసింది? స్వామి నమ్మాళ్ళు వారు అవతారం చేశాడు. ఆయన ఎట్లా చేశాడు? వేదం తమిళ్ செய்த మెయ్యన్ ఎழிల్ కురుగై. ఆ వేద భాగంలో 2 భాగాలు ఉన్నది. ఒకటి పూర్వ భాగం, ఉత్తర భాగం. పూర్వ భాగం అనేది కర్మ భాగం, ఉత్తర భాగం అనేది బ్రహ్మ భాగం. ఆ బ్రహ్మ భాగంగా ఉపనిషత్ భాగం. ఆ ఉపనిషత్ భాగాన్ని పూర్ణంగా ట్రాన్స్లేట్ చేసాడు. ట్రాన్స్లేషన్ అంటే ఏం తెలుసా? అటైతే మనం ఇప్పుడు ఒక శబ్దాన్ని అట్లనే మారుస్తాం కదా. ఉయ్యార్వార అని ఒక శబ్దం ఉంటుంది. ఆ ఉయ్యార్వార అంటేనే చాలా గొప్పదండి, చాలా గొప్పది అని అంటే అట్లా కాదు. ఉయ్యార్వార అంటే దానికి అట్లనే ట్రాన్స్లేట్ చేసేది కాదు. అట్లా ట్రాన్స్లేట్ చేసేది అట్లయితే ఇది ఏంటంటే, వేదం తమిషేదమారంటే వేదంలో సారాంశం ఉంటుంది కదా. సారాంశం అంటే వేదం ఏం చెప్తుంది అని చెప్పి దాన్ని అభిప్రాయం ఏమి, ఆ అభిప్రాయాన్ని మనకి పూర్తిగా మన భాషకి తగినట్టు, మనకి బుద్ధికి తెలిసినట్టు, మన బుద్ధికి తగినట్టు అంత సులభంగా, స్వల్పంగా, ఆశ్చర్యంగా ఇచ్చే ఒక గ్రంథంగా తిరువాయి. దానిదా వేదం తమిళ్ చేయదమారన్. తమిళ్ అంటే భాషలో చేయదమారన్ మెయ్యన్. సరే స్వామి, అక్కడుండి ఇక్కడ చేసేడు. ఇప్పుడు ఎన్నో పత్రికలను వస్తుంది. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, ఈ ప్రకారం ఈ పురాణంలో ఎట్లా చెప్పింది, ఈ పురాణంలో ఎట్లా చెప్పింది. వాళ్ళకి ఏ దేవత మీద ఒక అభిమానం ఉంటుందో, ఏ దేవత మీద ఒక పట్టుదల ఉంటుందో, ఏ దేవత మీద వాళ్ళకి చాలా ప్రీతి ఉంటుందో ఆ దేవతని బాగా పైకి ఎక్కించాల అని చెప్పి పురాణంలో ఏదేది చెప్పలేదో అదంతా ఆ దేవతకి ఈ వైభవం ఉండాలని చెప్తారు. కొంతమంది పత్రికలు రాస్తారు. ఆ ప్రకారం కాదు తిరువాయిమొഴി. శాస్త్రం ఏం చెప్పిందో బాగా తెలుసుకోండి. దాని నుంచి ఆ తాత్పర్యాన్ని కొంచెం కూడా పైకను కిందను తోషేయనే ప్రసక్తియే లేకుండా ఆశ్చర్యంగా చేసాడు. అర్థం మెయ్యన్ అంటే నిజం చెప్పాలా. ఇప్పుడు చాలా సంచిక అంటే వారపత్రికలో ఏదేదో వస్తుంది. అది ముఖ్యంగా పెద్ద కోయిల్ ఒకటి ఉంటుంది. ఆ కోయిల్ నుంచి చేస్తారు, అబద్ధాలే మాట్లాడతారు. అందుకే మీ ఇద్దరు అప్పుడప్పుడు చెప్తాను, ఇలాంటి పత్రికలన్నీ చదవబాకండి. స్వామి అంటారు. వాళ్ళంటే ఏంటి? పైకి సీవై కూడా దుమికిన వాళ్ళ కాదే. ఎవరెవరో రాస్తారు. ఆ వాసన లేనోళ్ళు రాస్తారు. చదివితే పూర్తిగా వచ్చేది కాదు. శాస్త్ర సంప్రదాయం అనేది మనమేమో స్కూల్ పోయినట్టు, కాలేజీ పోయినట్టు చదివితే వచ్చేది కాదు. పెద్దవాళ్ళ దగ్గర తీసుకొని, వాళ్ళ దగ్గర అభిప్రాయం చేసుకొని, వాళ్ళ దగ్గర కాలక్షేపం చేస్తేనే కానీ ఇది వస్తుంది. కానీ నాకు చదివానండి, నాకు అన్ని తెలుసు, నాకు తెలియంది ఏం లేదు, నేను పిహెచ్డి చేశాను. పిహెచ్డి చేసిన దానికి ఇప్పుడు నంబిళ్ళకి ఎన్ని పిహెచ్డి ఇవ్వాలా? పెరియవాచార్యులకి ఎన్ని పిహెచ్డి ఇవ్వాలా? అది కాదు, ఆచార శిష్య భావం ఉండాల. కృష్ణుడే ఎవరి దగ్గర నేర్చుకున్నాడు తెలుసా? రాముడు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు తెలుసా? ఎందుకంటే వశిష్ఠుడి దగ్గర ఎన్నిసార్లు నేర్చుకున్నాడు, ఎన్ని ఋషుల దగ్గర, శాంతిబిని ఋషి దగ్గర నేర్చుకున్నాడు కృష్ణుడు. ఎందుకు? 65 రోజులు 65 కళలు నేర్చుకున్నాడు. అటైతే కృష్ణుడికి తెలవదని నేర్చుకున్నా అంటే ఆచార్య శిష్య భావం పోకూడదు. ఆ ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం ఉంటేదా సరైన శాస్త్రంలో చెప్పిన అర్థం ఉంటుంది.
ఆ పద్ధతి ప్రకారం లేకుంటే ఆ అర్థం రాదు. నేను చదివేను, నాకు అన్ని తెలుసు, సర్టిఫికేట్ పెట్టుకొని రాయకూడదు. మొదట తెలుసుకోవాలి. సర్టిఫికేట్ పెట్టుకొని రాయకూడదు. సర్టిఫికేట్ దొరికిందంటే డబ్బు ఇచ్చి కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? అడిగినా చేసుకోవచ్చు. అయితే అది పెద్దవాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కాలక్షేపం చేసుకొని తెలుసుకొని ద్వారా వస్తే అది బాగుంటది. అందుకదా ఒక్కొక్కరు ఆచార్యుడి దగ్గర నేర్చుకుంటాడు. భగవంతుడే ఆ ప్రకారం శాంతిగిరి దగ్గర ఉన్నాడు, వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు, వామ దగ్గర నేర్చుకున్నాడు, విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు. ఎందుకంటే తర్వాత అంటే అన్నీ తెలుసు. అన్ని తెలిసిన కూడా ఆ పద్ధతి పోకూడదు. ఆ ప్రకారంగా అందుకుదా మెయ్యన్ వేదం తమేషయిత మెయ్యన్. మెయ్యన్ అంటే నిజం. నిజమేం శాస్త్రం ఏం చెప్తుందో దాంట్లో ఒక్కరవంతు కూడా అట్ట ఇట్ట కదలకుండా ఆ ప్రకారం అదే మెయ్యన్. సరే, ఆయన ఎట్లాంటి ఊరు? కురుగైనాథన్. ఆ తిరుక్కురుగోరు అనే ఒక ఆ ఊరికి స్వామి ఇతనే. అప్పుడు పొలిందనిండ పిరాన ఆది పిరాన్ స్వామి కాదంటే అతను కూడా స్వామియే. అతను వదిలేశారు. ఈయనే ఉండని చెప్పి స్వామి అవతరిత్తనాల్ వైశాఖ మాసం విశాఖ నక్షత్రం అనేది ఆ పాసరం ఉదయం మనం అనుభవించాము. ఆశ్చర్యమైన పాసరం అది. 14వ పాసరం. ఇప్పుడు 15వ పాసరం. ఉందో వైగాసి విశాఖத்து కొప్పరు నాள் உண்டோ ஷடகோபர் கொப்பருவர் உண்டோ திருவாய்மொழி கொப்பு தென் குறுகை கொண்டு ஒருபாర్ తనిని ఒక్కుమోర్. దీంట్లో చూడండి, ఉందో ఉందో అని వస్తుంది. అటంటే ఏంటి స్వామి? అటంటే ఏంది? ఉందో 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 అంటే ఏంటంటే ఒకటి చెప్తారు. ఉండంటే ఉందో అంటే దీనికి సమానమైన ఏదైనా ఒకటి ఉండదా? వైశాఖ మాసం విశాఖ నక్షత్రానికి సమానమైన రోజు ఉండదా? అదా ఉందో ఉండాదా అని మనం అడుగుతున్నాం కదా. అది ఉండాదానికి సామాన్య తెలుగు, మంచి తెలుగు కాదు అడిగేది. ఆ ప్రకారం మంచి తెలుగు మాట్లాడేది కొంచెం తక్కువని అడిగి ఇప్పుడే ఒప్పుకుంటాను. అంటే అంత మాత్రం ఈ దేశంలో ఉండే దానివల్ల కొన్ని తెలుగు అంతా కొంచెం మర్చిపోయాను, ఒప్పుకుంటాను. కొన్ని కాలక్షేపాలతో మీరు విన్నప్పుడు చాలా బాగుంటది. అడిగే దగ్గర విన్నప్పుడు ఆ తెలుగు పద్యాలు కానీ తెలుగు ఆ శబ్దాలు కానీ కొంచెం సుమారుగానే ఉంటది. అంతేమి ఓహోగోను ఉండదు. ఎందుకంటే ఉందో ఉంటద్దా? ఈ వైశాఖ విశాఖానికి సమానమైన రోజు ఉంటద్దా? ఉందో ఉందో షడగోపర్ కొప్పరువర్. సరే, వైశాఖ విశాఖానికి సమానమైన రోజు ఉంటద్దంటే సరే స్వామి, షడగోపరని నమ్మాళ్వారికి సమానమైన ఉంటారా? అప్పుడు మిగతా ఆళ్వార్లంతా సమానం కాదా? కాదు. ఏం స్వామి ఇది? అప్పుడు మిగతా ఆళ్వారిని తోసేయాల్సింది, చెయ్యాల్సింది మళ్ళీ లేదు. ఈయన పద్ధతికి ఈయనకి సమానం ఈయనే. ఇప్పుడు ఇది చెప్పేశాను కదా. ఇదే ప్రకారం మళ్ళా ఉండో రాపోద్ది. ఇదే ప్రకారం పాసురం ఎక్కడ స్వామి రాపోద్ది? ఉండో తిరుపల్లాండు కొప్పదోర్ కలైదాన్ ఉండో పెరియాళ్వార్ కొప్పరు అని చెప్పి రాపోద్ది. అక్కడ ఏం చెప్తారంటే తిరుపల్లాండుకి సమానమైన ఆశ్చర్యమైన గ్రంథం ఉండదా? ఉండు అని అడుగుతారు. అదే పెరియాళ్వారికి సమానమైన ఆళ్వారు ఉండరా అని అడుగుతున్నారు. ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే వైశాఖ మాసం విశాఖ నక్షత్రానికి సమానమైన రోజు ఉండదా? లేదు. అదే ఇప్పుడు షడగోపరని నమ్మాళ్వారికి సమానమైన ఆళ్వారు ఉండరా? లేదు. స్వామి అక్కడేమో పెరియాళ్వారికి సమానమైన ఉంటారని అడుగుతున్నారు, ఇక్కడ ఏమో ఈ మాట అడుగుతాను. నాలాగా మాట్లాడతాను స్వామి మనవాళ్ళం అంటే అర్థం ఏమి చూడాలా. అక్కడ వచ్చినప్పుడు పూర్తిగా చెప్తాను. ఆ పాసన అక్కడ వస్తుంది కదా. ఇక్కడ ఉందో ఇక్కడ వరకు చూస్తాము. అక్కడ మళ్ళా ఈ తిరుపల్లాండుకున్న వైభవం కానీ పెరియాళ్వారుకున్న వైభవం కానీ ఇది అయిపోయిన తర్వాత పెరియాళ్వారి పాసన రాబోద్ది. అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు దీనికి దానికి ఏం తేడా అనేది పూర్తిగా చూస్తాం. ఇప్పుడు ఉండు షడగోపర్ కొప్పరు రెండోది. మొదటిది వైశాఖ మాసం విశాఖ నక్షత్రానికి ఆ రోజుకి సమానమైన రోజు ఉండదా? లేదు. రోజు ఉండదా అని అడిగితే లేదని చెప్పాలి. అదే షడగోపరికి సమానమైన ఉండారా? లేదు. దాని తర్వాత తిరువాయుమొழிకి సమానమైన తిరువాయుధ గ్రంథం ఉండదా? అవి తిరువాయుమొழிకి సమానమా? కాదు. స్వామి మీరు తిరుపావ చెప్పినప్పుడు ఇది గొప్పది వేదం అనేది చెప్తాం చెప్పేశారు. ఇక్కడ వచ్చినప్పుడు ఈ మాట చెప్తున్నారు. ఏదో మిగతా వాళ్ళు మాట్లాడదా ఏమర్థం లోపల చూడాలా? అప్పుడుదా మీకు తెలుసు. ఓ ఇది అర్థం అప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు తిరువాయుమొழிకి సమానమైన గ్రంథం ఉండదా? లేదు. దాని తర్వాత
తెన్కురుగూర్. తెన్కురుగూర్ అంటే ఇప్పుడు ఉండే ఆళ్వార్ తిరునగరికి తెన్కురుగూర్ అని పేరు. ఆ తెన్కురుగూర్కి సమానమైన ఊరు ఉండదా? లేదు. 4 చెప్పాడు. మొదట వైశాఖ మాసం విశాఖ నక్షత్రానికి సమానంగా ఉండదా? ఇదంతా మీరు గుర్తు పెట్టుకోవాలంటే అది ఎందుకు కొన్ని విషయాలన్నీ మనకి సామాన్యంగా వీళ్ళు అరవోళ్ళు తెలిసినట్టు మాకు ధరం అంటుందండి అని అంటారు కదా, అట్లంతా ఏం కాదు. కొంచెం బాగా అర్థం చేసుకోండి. ఏంటంటే వాళ్ళు కొంచెం బాగా తెలుసుకుంటారండి, మాకు సరిగా తెలవలేదండి, ఎందుకంటే భాష అంటారు. అది కాదు. దాంట్లో ఏం తేడా తెలుసిన, చెప్తా ఉన్నప్పుడు రాసుకునే కాలం. ఆ అలవాటు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రాసేటప్పుడు కొంచెం ఆ మనసు లోపల కొంచెం అది కొంచెం లోపల కొంచెం నిలిచిపోద్ది. నిలిచింది అనుకోండి, మళ్ళా కాలక్షేపం అయిపోయిన తర్వాత ఆ రాసింది తీసి పెట్టుకొని ఆ గ్రంథాన్ని తీసుకోవాలా, దాన్ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసి, ఓ ఈ స్వామి ఈ ప్రకారం చెప్పారు, ఇది ఈ ప్రకారం ఉండదు, ఓ దీనికి ఈ అర్థమైంది, చోటు మనకి తెలవనే లేదే అని చెప్పి అప్పుడు మనకి ఇంకా అర్థమైపోద్ది. అర్థమైపోయింది అది అట్నే మనసులో నిలబడిపోయింది అనుకోండి, ఆనందంగా ఉంటుంది. అది మనం చేయటం లేదు. ఎందుకు చేయటం లేదంటే అది చేస్తున్నారు ఏమో తెలవదు, అయితే నాకు తెలిసి చెప్తున్నాను. ఎందుకు చేయటం లేదంటే అరవ భాష అండి. దీనికి అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను, భాషకి సంప్రదాయానికి సంబంధమే లేదు. మొదట తెలుసుకోండి భాషకి సంప్రదాయం. అయితే ఇప్పుడుదా ఈ ప్రకారం చూస్తున్నారు కానీ ఆ కాలంలో ప్రతి ఒక్క కాలక్షేప అధికారులకి తెలుగు తెలిస్తేనే అతను అధికారి, లేకపోతే కాదు. ఇప్పుడు ఆ ప్రకారం లేదనుకోండి. తెలుగు తెలిస్తేనే సంస్కృతం తెలవాలా, ద్రావిడ భాష తెలవాలా, తెలుగు భాష తెలవాలా. ఈ 3 భాష తెలిస్తేనే అతనికి కాలక్షేప అధికారం ఒప్పుకుంటారు. తెలవాలి, స్వామి నేను తమిళనాడులో ఉన్నానండి, నాకెందుకు తెలుగు అని చెప్పి తీసేస్తాం. అట్టయితే దాన్ని ఈ ద్రావిడ భాషతో కన్నే కలిసినట్టే చూస్తారు మన పెద్దవాళ్ళు అట్లనే చూస్తారు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం మన నోట్స్ తీసుకునే ఒక అలవాటు ఉండిందంటే అట్లనే నిలిచిపోద్ది. మనకి ఈ 1.5 hours వినాలి అంతే, అట్లా ఉండకూడదు. అప్పుడు ఉండో వైగాసి విశాఖం, వైశాఖ మాసం విశాఖ నక్షత్రం 4 చెప్పారు చూడండి. దానికి సమానమైన రోజు లేదు, సమానమైన నమ్మాళ్వారు లేదు, సమానమైన తిరువాయిమొഴి లేదు, సమానమైన ఊరు లేదు. ఈ 4 చెప్పాడు. ఇప్పుడు చూస్తాం ఆశ్చర్యం పదవదార్చన వైగాసి విశాఖానికి వ్యాఖ్యానం 4 విషయాలు చెప్పాడు. 1 కాదు 2 కాదు 4 విషయాలు. దీంట్లో ఆళ్వార్ అవతారం చేసిన దేశం 1, ఆళ్వార్ అవతారం చేసిన దేశం. 2వది ఆ దేశం ఇది తిరుక్కురుగూర్, అవతారం చేసిన దేశం అనేది తిరుక్కురుగూర్. అది 2వది. ఆళ్వార్ అవతారం చేసిన రోజు అద్ద కాలం, అవతారం చేసిన రోజు అద్ద కాలం. ఆ కాలం ఇది అట్లాంటి కాలందా ఏంది, వైశాఖ మాసం విశాఖ నక్షత్రం, అది కాలం. దాని తర్వాత ఆళ్వార్ అరుళి చెయ్యాలి అంటే ఆయన అనుగ్రహించిన దివ్య ప్రబంధమేమి, తిరువాయిమొഴి. ఆ తిరువాయిమొഴి దీనికి సమానం ఉండదా? లేదు. దీంతో ఏది కలుపుకోవాలా, ఆళ్వార్ని చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే ఆళ్వార్కి సమానంగా ఎవరన్నా ఉండాలంటే లేదు. ఈయనకిదా ప్రపన్న జన కూటస్థన్న పేరు. ఈయనదా ఎవరు, ఆద్యస్థన కులపతి. మన కులానికి స్వామి ఎవరంటే స్వామి నమ్మాళ్వార్. ఏం కులం స్వామి, వైశ్యమ, క్షత్రియుడా, ద్రావిడట, అదంతా కులం కాదు. ఏది కులం? ప్రపన్న కులం. ఆ ప్రపన్న కులానికి స్వామి ఎవరు? నమ్మాళ్వార్ అంటారు. ఇప్పుడు 4 చూసాం కదా. దీంట్లో ఇట్లాంటి 4 వైపు ఉండేదానికి దీన్ని ఏదన్నా సమాధానంగా ఉండదంటే లేదు. అయితే దీన్ని సరే స్వామి వైశాఖ మాసం విశాఖ నక్షత్రానికి రోజు అలాంటి రోజు ఉండదని అడుగుతున్నావే, ఆ రోజుకి ఏమంత వైభవం? అందేమంటే సర్వేశ్వరుడుగా సృష్టించాడు నమ్మాళ్వారిని. ఆ నమ్మాళ్వారిలో సృష్టించిన సర్వేశ్వరుడిని ఈ విభూతి ఏమి, నిత్య విభూతి ఇలాది రెండిటానికి పల్లాండు సేవిస్తారు కదా. నమ్మాళ్వారు చేసింది అదే కదా. తిరువాయిమొഴి అనేది ఏంది, పల్లాండు కదా. అప్పుడు పల్లాండు సేవించేదానికి ఆయన అవతారం చేశాడు కదా. అందువల్ల అట్లాంటి అవతారం చేసిన రోజుకి సమానమైన రోజు ఉంటుందంటే లేదు.
అదా ఉండో వైగాసి విశాఖత్తు కొప్పరు నాள் సమానమైన రోజు లేదని చెప్పేశాడు. సరే స్వామి, అట్టయితే ఆయన ఎందుకోసం వచ్చాడు? ఆయన మంగళాశాసనం చేసేందుకు అవతారం చేసాడు నమ్మాళ్ళవారు. మంగళాశాసనం చేసాడా? చేసాడే. ఎక్కడ చేశాడు స్వామి? పొల్లిగ 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 5వ பத்து 2వ திருவாய்மொழி பொல்லிக 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 போதிற்று வள்ளுயிர் சாபம் நலியும் நரகமும் நைந்த நவனுக்கிங் யாதொன்றுமில்லை கலியும் கடும் கண்டு கண்பின் கடல் வண்ணன் భూతంగల్ మన్మేల్ మలియ పుగుంది ఇసపాడి ఆడి ఉడితర ఖండోం చెప్పి ఆ ప్రకారం పొలిగ 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 అని చెప్పారు కదా. అప్పుడైతే బాగా ఆశ్చర్యమైన ఈ ప్రకారం చేశారు కదా. అది మాత్రం కాదు, ఆ తిరునగరి అంటే ఆళ్వార్ తిరునగరికి సమానమైన దేశం ఉండదా? లేదే. సరే స్వామి, ఇదంతా లేదు 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 అంటారే, నేను ఒకటి అడతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. ఆశ్చర్యమైన ఒక ప్రశ్న వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం 4 తీసుకున్నాం కదా, ఈ 4 రాసి పెట్టుకుంటే గుర్తు ఉంటుంది. ఒకటి ఉండో వైగాసి, అందుకదా ఈ పాసురాలు మనం కొంచెం మెమరీ చేసుకున్నాం అనుకోండి, గబగబగబని అన్ని తెలుసుకోవచ్చు. ఉండో వైకాసి విశాఖత్తు కొప్పరణం, వైశాఖ మాసం విశాఖానికి రోజు, ఆ రోజుకి సమానమైన రోజులు. ఉండో షడగోపర్ కొప్పర్, షడగోపర్ అనే నమ్మాళ్ళవారు సమానమైన లేదు. దాని తర్వాత ఉండో తిరువాయిమొഴി కప్పు, ఆ తిరువాయిమొழிకి సమానమైన గ్రంథం ఉండదా? లేదు. అని కాకుండా తిరుక్కురుగురు, తెన్గురుగురు కుండో అని, ఆ కురుగురు అనే ఆ ఊరికి సమానం ఉండదా అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఏం ప్రశ్న అంటే, మీరేమో ఈయన అవతారం చేసి చెప్పారు. కృష్ణుడు అవతారం కన్నా ఆళ్వార్ అవతారం ప్రధానమా? అటైతే సింహమాసం శ్రవణ మాసంలో రోహిణి నక్షత్రంలో అష్టమి తిథిలో ఎవరు అవతారం చేశాడు? కృష్ణుడు. అప్పుడు రోహిణి నక్షత్రానికి ఉన్న వైభవానికన్నా వైశాఖ మాసం విశాఖ నక్షత్రం వైభవం చేస్తా ఎక్కువ. మీరు చెప్పండి చూస్తే ఎట్లా ఉండదే? ఒప్పుకుంటారా దాన్ని? అది ఒకటి. రెండోది, శ్రవణ నక్షత్రంలో ఇంకోరు అవతారం చేయరు, వామన భగవంతుడు. వామనుడు అవతారం చేశాడు కదా, దానికన్నా ఈ నక్షత్రానికి వైభవమా? దాని తర్వాత చైత్రమాసం పునర్వసు నక్షత్రం, దాంట్లో ఎవరు చేశాడు? రాముడు అవతారం చేశాడు. ఆ నక్షత్రం కన్నా ఈ నక్షత్రం వైభవమా? అప్పుడు ఈ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు కృష్ణుడు అవతారం కన్నా ఆళ్వార్ అవతారం గొప్పతనమా? రాముడు అవతారం కన్నా ఆళ్వార్ అవతారం గొప్పతనమా? వామన భగవంతుడు శ్రవణ నక్షత్రం అవతారం చేశాడు కదా, దానికన్నా గొప్పతనమా అంటే, ఇప్పుడు కృష్ణుడు అవతారం చేశాడు కదా, అవతారం చేసిన తర్వాత అప్పుడు పెరియాళ్వారు ఏం చేశాడు? 10 పాత్రలు పాడాడు. వెన్నయలందగుణంగం విளையாடு பொழுதியும் கொண்டு தின்னன விரா உன்னை தேய்த்தி கிடக்க நானுட்டேன் என்ன புலிப்படம் கொண்டு இங்கெத்தனை போதும் இருந்தேன் నల్లనరియ విరానే నారణ నీరాడవారా అని చెప్పి, నీ పిరంద తిరునన్నాల్, నువ్వు పుట్టేవి ఈ రోజు పుట్టేవి తిరువోణ తిరువిడవిల్, మన తిరుపల్లిలో చూసినావు కదా, తిరువోణ తిరువిడవిల్ అందియంబోదిల్ అరి ఉడువాగి అరియడిస్తావని చెప్పి, ఆ ప్రకారం తిరువోణం అంటే శ్రవణం, ఆ శ్రవణ మాసంలో ఉంటావు కదా, నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఒక రోజున నువ్వు స్నానానికి రాకూడదు అని పెరియాడు పిలుస్తున్నాడు. ఇది పెద్ద విషయం కాదు. కన్నన్ అవతారం, కృష్ణుడు అవతారం నోగి నక్షత్రం, దానికన్నా కృష్ణుడు అవతారం ఇది బాగా గుర్తుగా వినండి, కృష్ణుడు అవతారం చేసిన రోహిణి నక్షత్రం కన్నా కృష్ణతత్వం అవతారం చేసిన ఆ వైశాఖ మాసం విశాఖ నక్షత్రం ఆ రోజుకి వైభవం ఎక్కువ. ఎలా స్వామి? ఆయన భగవంతుడు, ఈయన జీవాత్మకు వైభవం ఎక్కువనా పరమాత్మకు వైభవం ఎక్కువనా? ఎవరడిగినా ఏం చెప్తారు? స్వామి పరమాత్మ అండి, ఈయన జీవాత్మ. అటువంటి జీవాత్మ వైభవం తక్కువ, పరమాత్మ వైభవం ఎక్కువ. పరమాత్మ కృష్ణుడే కదా. అప్పుడు కృష్ణుడు ఎప్పుడు శ్రవణ మాసం రోహిణి నక్షత్రం అవతారం చేశాడు, దానికి వైభవం ఎక్కువ. అట్లయితే వైశాఖ మాసం విశాఖ నక్షత్రం అవతారం చేసిన నమ్మాళ్ళవారికి వైభవం ఉన్నదండి, మేము లేదని చెప్పాల. అయితే ఏదో కృష్ణుడు నక్షత్రంతో కంపేర్ చేసినప్పుడు కొంచెం తక్కువనే అని చెప్తున్నారా? కొంచెం మార్చుకోవాలంటాడు. ఆళ్వార్ అవతారం చేసిన ఆ నక్షత్రం కన్నా కృష్ణుడు అవతారం చేసిన నక్షత్రం వైభవం తక్కువ అంటాడు. స్వామి మీరు మార్చి చెప్తున్నాడు, ఇదే నిజం, మార్చి చెప్పేది. ఎందువల్ల చెప్తున్నాను బాగా చూడండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ
ఒక స్వామి ఉండారు. ఆ స్వామి వైభవం ఉండదు ఆయనకి. అయితే ఆ వైభవం బయట ఎవరికి తెలవదు. ఆ స్వామి మీద ఎంత ప్రీతి పెట్టుకుంటాడు. ఆ ప్రీతి పెట్టుకుండా పెరిగిన తిరువాయుమడి చెప్తాం కదా. ఆ తిరువాయుమడి కన్నా ప్రధానం ఏం చెప్తారు, కన్నించి చెప్తామంటారు. అంటే తిరువాయుమడి తిరువాయుమడి దాన్ని బాగా మనం జల్లడ వేసి జల్లిస్తే 2 దొరకద్ది. ఆ 2 దాటి కన్నించి చెప్తాము. దీనికి ప్రధానం చెప్తారు కదా. అదే ప్రకారం ఇప్పుడు వైశాఖ మాసం విశాఖ నక్షత్రం కన్నా శ్రవణ మాసం రోహిణి నక్షత్రానికి వైభవం కాదు. వైభవం దేనికి? వైశాఖ మాసం విశాఖ నక్షత్రానికి వైభవం. ఎందుకంటే కృష్ణ తృష్ణ తత్వమైన నమ్మాళ్వారి అవతారం. అటైతే కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమను, కృష్ణ మీద ఆశ్చర్యమైన ఒక ప్రేమ, ఆ ప్రేమని ఒక రూపం వచ్చేసింది. ఇప్పుడు నమ్మాళ్వారిని అంటే కొంచెం డ్రాయింగ్ చేసి రాయిదే అంటే రాసేస్తాడు, కృష్ణుని రాయంటే రాసేస్తాడు. అయితే కృష్ణ భక్తిని రాయండి. అవును స్వామి, కృష్ణ భక్తి ఎలా ఉంటుంది? దానికి రూపం ఉంటుందా? ఇప్పుడు మనం రాధా రాధా అంటాం కదా. రాధా అనే క్యారెక్టరే లేదు. అయితే రాధా అంటాం, రాధాకృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ. అది వాళ్ళంతా చాలా మంది చెప్పుకుంటా ఉంటారు రాధాకృష్ణని. నీ భాగవతంలోనూ వేరేదైనా కృష్ణ లీలను ఎక్కడైనా విష్ణు పురాణను రాధా అనే క్యారెక్టర్ ఉంటుంది లేదా? అట్లయితే రాధా ఏంటినా? భక్తి, కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ. ఆ ప్రేమకి రాధే రాధా అని పేరు పెట్టేసి. అదే ప్రకారం ఇప్పుడు కృష్ణ తృష్ణాతత్వం, కృష్ణ ప్రేమమే ఒక తత్వం వచ్చేసింది. తత్వం అంటే నిజమైన ఒక వస్తువు. ఆ తత్వం అంటే 3 తత్వాలు చెప్తాం, చిత్తత్వం, అచిత్తత్వం, ఈశ్వర తత్వం. అదే మన కృష్ణ ప్రేమ అని ఒక తత్వం. ఆ తత్వం డ్రాయింగ్ ఏంటి అంటే ఎలా వేస్తాము స్వామి? కృష్ణ ప్రేమైన ఒక తత్వం ఎలా స్వామి రాసేది? ఎట్లా రాసేది? ఎలా రాసేది అంటే దాన్ని రాయాలి కదా. ఎలా ప్రకారం రాసేది? నమ్మాళ్వారిని రాసేయాల. ఆయన పటం పూర్తిగా పెట్టి రాసేస్తుంటే కింద నమ్మాళ్ళ రాయకూడదు, కృష్ణ ప్రేమ, కృష్ణ ప్రేమ. అదే ప్రకారం రాముణ్ణి రాసేసి కింద రాముడిని వేయాల్సిన పని లేదు. ఏంది? కారుణ్య, కృప. కృపకు ఒక రూపం ఉంటుందా? లేదు. కృప ఎలా ఉంటుందండి? ప్రేమ ఎలా ఉంటుంది? కారుణ్యం ఎలా ఉంటుంది? ఆ కృష్ణ ప్రేమనే నమ్మాళ్వారు. అదే ప్రకారం రాముడి దగ్గర ఎలా ఉంటుంది? కారుణ్యం పూర్తిగా ఉంటుంది. కరుణామూర్తి అని చెప్తారు కదా. అట్లాంటి కరుణామూర్తిగా ఉండేది దానికి పేరు పెట్టచ్చు అంటే రాముడు. అదే ప్రకారం కృష్ణ తృష్ణాతత్వం అంటే అదే ప్రకారం ఇక రామానుజులు అని చెప్తారు, కారే కరుణై రామానుజ. రామానుజు ఉంటుంది ఒక పాసురం, காரே கருணை ராமானுஜா கடலிடத்தில் ஆரே அதிபவர் நின் அருளிந்தன்மை అల్లలకు నేరే ఉరేవిడం నాన్ అని చెప్తారు కదా. అప్పుడు కారే కరుణ ఇంటినే ఆ కరుణామూర్తి స్వామి రామానందుడు వారు. అప్పుడు కరుణామూర్తిని ఆయన పట్టణ రాయనవద్దంటే రావేస్తారు, రామానందు రాసి కరుణామూర్తిని వేసి. ఆ ప్రకారం అదే ప్రకారం దీంట్లో కృష్ణ భక్తి ఎవరు? నమ్మాళ్వారు. అప్పుడు కృష్ణుడి కన్నా, కృష్ణుడు అవతారం చేసిన రోజు కన్నా కృష్ణతత్వం అనే నమ్మాళ్వారు అవతారం చేసిన రోజు వైభవం ఎక్కువ. అట్లాంటి వైభవం అంటే కృష్ణుడు అవతారం చేసి ఏం చేశాడు, నమ్మాళ్వారు అవతారం చేసి ఏం చేశాడు, ఇది మనం చూడాలి. ఏం చేశాడా స్వామి? ఏదో నలుగురిని తీసుకుపోయిన మోక్షానికంతా తీసుకుపోలా. ఏం చేసిండే? నలుగురిని ఉపదేశం చేసి దిద్దుబాటు చేశాడు. పక్కనే ఉన్నాడు అర్జునుడు, ఎన్ని సంవత్సరాలు కూడా ఉన్నాడు. అతను ఏదైనా ఒక్కసారైనా శరణాగతి చేసి ఉంటాడా? ఏ కృష్ణ, నువ్వు నాకు ఇంత మతం చేసావు, అయితే నీ తిరువుడు పెట్టుకుంటాను, నాకు మోక్షం అని చెప్పి ఒక్కసారి ఏదైనా అడిగాడంటే రాజ్య పరిపాలన కావాలని చెప్పి అడిగాడు. కానీ పక్కనే కృష్ణుడు ఉన్నాడు. ఎంత ఉన్నాడా ఆయనతో పాట పక్కన ఉండే అదేనే ప్రాణసఖ అంటాడు. నా ప్రాణమే అర్జునుడు అంటాడు. అయితే అట్లాంటి ప్రాణం అర్జునుడు చెప్పిన తర్వాత ఆ అర్జునుడు ఎప్పుడు కృష్ణుడు నా ప్రాణం చెప్పాడో నాకు కృష్ణుడు ప్రాణం, అందువల్ల కృష్ణుడు తిరువడి పట్టుకుంటాను అని చెప్పి ఒక్కసారి ఏదైనా ఒక మాట చెప్పాడని చెప్పలా. అతను మోక్షానికి పోయాడంటే స్వర్గానికిదా పోయాడు. పంచపాండవులు ఎవరు మోక్షానికి పోలా. ఎవరైనా మోక్షానికి పోయాడంటే ఎవరు పోలా.
ఒక్కడ కూడా పోలా. ఏం స్వామి అంటే రాజ్యంలో ఉన్నారు కానీ ఏంటే ఏం చేసేది? ఆ కృష్ణుడు అవతారం చేసి వాళ్ళకి మన ఆళ్వారు అవతారం చేసి దిద్దుబాటు చేసినట్టు ఆయన వల్ల చైన్ కాలం. ఎందువల్ల కాలేదంటే ఆ జాతి వేరు, ఈ జాతి వేరు. ఇప్పుడు మనమందరం జీవాత్మ జాతి, ఆయన పరమాత్మ జాతి. ఆ జాతిని తీసుకొచ్చి మన జాతిలో చేరిస్తే మనం ఒప్పుకుంటామా? ఏనుగుని పట్టాలంటే ఇంకో ఏనుగు తీసుకొస్తారు. జింకని పట్టాలంటే జింక అంటే ఇది దాన్ని బట్టి ఇంకో జింక తీసుకొస్తారు. అలాగా ఒక్కోటి చేస్తారు. అదే ప్రకారం ఇప్పుడు మనంతా ఎట్లాంటిది? సామాన్యమైన మనుషులు. ఆ మనిషి రూపంలో ఉన్నవాడు తీసుకొచ్చి పెడితే మనకి అది సమాధానం అయిపోద్ది. ఆయన నేను మనిషిగా ఉండాలి, సింహం తీసుకొచ్చి పెడితే పైకి పోతాము. అది సింహం అయితే రాఘవ సింహం, యాదవ సింహం, నరసింహం, ఇలాంటి సింహాలన్నీ వస్తే మనం భయపడిపోతాము. అదే నమ్మాడు వారు ఎట్లుంటాడు? కారుణ్యం, కృష్ణ తృష్ణాతత్వం, స్వతంత్రుడు కాదు పరతంత్రుడు. అందువల్ల ఆయన ఈ లోకంలో అవతారం చేసి ఎన్ని మందిని దిద్దుబాటు చేసాడు. పొలిగా 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 పోయిట్టు వల్లు చాపం చెప్పి అని చెప్పిండు. అయితే ఇతను ఎవరు తెలుసు స్వామి? అతను ఎవరు? ఆయన దగ్గర ఎవరే రాలేదా? ఆయన వెనకాల ఎవరు రాలేదంటే ఏదో 4-5 మంది వచ్చారు కృష్ణుడితో కూడా. ఎవరెవరు వచ్చాడు? విదురుడు చెప్పాడు, అక్రూరుడు చెప్పాడు, మాలాకాడు చెప్పాడు, చింతయంతి మనం చూసినాము కాలక్షేపంలో. చింతయంతి, ఆ చింతయంతి ఇలాంటి వాళ్ళు 4 దొరికారు. అంతేగాని మిగతా ఎవరు? దీన్ని గీతాభాష్యం రాస్తున్నాడు స్వామి రామానుజులు వారు. అటైతే గీతకి భాష్యం రాస్తున్నాడు, గీతాభాష్యం రాస్తున్నాడు. దాన్ని రాసేప్పుడు దాని అవతారమే చెప్తున్నాడు. ఈ ప్రకారం కృష్ణుడికి ఎవరై దొరకలేదు. కడాన ఏం చేసింటే అక్రూరుడు, మాలాకరుడు, చింతయంతి ఇలాంటి వాళ్ళని భాగవతంగా చేసుకుని ఆయనతో ఉన్నాడే కానీ వాళ్ళు ఆ 4 దొరికారు. వేరెవరు దొరకలేదు ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే అయితే ఆళ్వారు అవతారం చేసిన రోజు ఎట్లా ఉంటాయి? ఇది కాకుండా కాదు, ఇది మాత్రం కాదు. అర్జునుడి దగ్గర చెప్తున్నాడు కృష్ణుడు. ఏం చెప్తున్నాడంటే, ఏ అర్జున, నన్ను చాలా నేను యాదవుడు, నేను సామాన్య మనిషి అనుకుని నన్ను ద్వేషిస్తారు, నన్ను ఏదోదో చెప్తున్నారు అర్జున అని చెప్తారు. అయితే వాళ్ళని ఏం చేస్తానో వాళ్ళు చూస్తే నాకు పట్టుకోదు. వాళ్ళని ఏం చేస్తాను తెలిసిన మళ్ళా వాళ్ళని ఎట్లా అంటే ఈ నరకలనే చూస్తూ ఉంటాను. ఒక్కసారిగా 2 సార్లు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వాళ్ళని నరకంలోనే చూస్తా ఉంటానని చెప్పి ఎవరు అర్జున వాళ్ళు నన్ను చూస్తే నన్ను ద్వేషిస్తారు. ఇదేంటి ఇది? యాదవుడు దొంగలిచ్చాడు, వెన్న దొంగలిచ్చాడు, అబద్ధాలు చెప్తున్నాడు, ఈ ప్రకారం ఒక గోపిక ఒక కృష్ణుడు ఈ ప్రకారం ఉన్నాడు అని చెప్పి నన్ను ద్వేషిస్తాడు. అందువల్ల నేను ఏం చేస్తానంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు నలకెళ్ళను చూస్తా ఉంటారంటారు. అయితే ఆళ్వారు ఇప్పుడు వాళ్ళంతా వదిలేసాడు కదా కృష్ణుడు. అట్లాంటి వదిలినోడు నమ్మాళ్వారు ఏం చేస్తాడు? ఇతను వదులుతాడా? వదలలేదు. మనకు అన్ని సితాను చూస్తున్నాము. నన్మయాల్ మిక్క నాట్మరయాళர்கள் పున్మయాగ కరుతువర్ ఆదలిన్ అన్నయాయ్ అత్తనాయ్ ఎన్నయాండిడం తన్మయాన్ షడగోపన్ ఎన్నంబి అంటే వాళ్ళు ఎట్లాటోళ్ళు ఉంటుంటేనో వాళ్ళు ఎట్లా చాలా నీచుడు. అట్లాంటి నీచుడుగా ఉంటే కూడా ఆళ్వారు వదిలేస్తాడంటే నమ్మాడు వదలుతాడంటే వదలడు. ఓ ఇలాంటి నీచుడా, అతను తీసుకురండి, నేను దిద్దుబాటు చేస్తాను. అయితే భగవంతుడు వదిలేస్తాడు. ఒక్క విషయం చెప్తాను, ఒకే విషయం. ఇది చెప్పిన తర్వాత అటైతే మనమే తప్పు లేదు మళ్ళా అని అనుకోబాకండి, తప్పు ఉండదు. ఇప్పుడు మనకి ఈ జన్మాలు ఇక్కడ వచ్చాము, దీనికి ముందు జన్మ తెలవదు. అయితే భగవంతుడు తెలుసా లేదా? తెలుసు. అటైతే ఆయన సరే ఇతనికి జ్ఞానం లేదు, మనం జ్ఞానం ఇచ్చి ఇతను మన తిరువడిలో చేర్చుకుంటామని అతని అభిప్రాయంలో దీనికి ముందు జన్మాలను చేర్చుంటే పోయి ఉంటామా లేదా? అవును స్వామి పోయి ఉండొచ్చు. అటైతే తప్పు నా మీద లేదండి, భగవంతుడే తప్పు. కాదు నీ కర్మ వల్ల నువ్వు వచ్చావు, ఆయన చేయి. అయితే నా కర్మ వల్ల వచ్చాడంటే ఆయన ఎలా చేస్తాడంటే ఆ కర్మాని తొలగిచ్చే శక్తి ఆయన దగ్గర ఉండదా లేదా? ఉన్నది. అప్పుడు ఎందుకు చేయలే? సరే స్వామి, అదే ప్రకారం ఆచారాలు చేసి ఉండేది పోయిన జన్మ అంటే
ఆచార్య సంబంధం అనేది ఈ జన్మాలదా. భగవత్ ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. భగవత్ సంబంధం అనేది ఎప్పుడు అన్ని జన్మాల భగవత్ సంబంధం అందదా. తల్లి ఏం చెప్తుంది అంటారు, తల్లి ఉందన్నోడు ఉరవేలు నమక్కింగి ఒడిక్క ఒడియాదు. నీకు నాకు ఉండే సంబంధం ఈ జన్మాల సంబంధమా? బట్ ఆచార్య శిష్య సంబంధం ఈ జన్మాల సంబంధం, దీని ముందు జన్మాల సంబంధం లేదు. అది ఆ సంబంధం అనేది స్వాభావికం కాదు. అది భగవంతుడుగా మనకి ఆచార్య శిష్య సంబంధం చేసి పెడతాడు. అయితే భగవత్ సంబంధం అనేది స్వాభావికం. నువ్వు కలిసింది నేను కలిసింది కాదు, అది ఎప్పుడు ఉంటది. అది ఈ సంబంధం అనేది ఎప్పుడు ఉంటది, అనాది సంబంధం. ఆ సంబంధం ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా తీసుకుపోవచ్చు కదా. అప్పుడు ఆళ్వారు తీసుకుపోవచ్చు కదా. ఆళ్వారికి ఈ జన్మలోనే మనకి సంబంధం, దీని ముందు జన్మల సంబంధం లేదు. అంటే జీవాత్మ సంబంధం అనేది స్వాభావికం కాదు. అది బాగా తెలుసుకోండి. పరమాత్మ సంబంధం అనేది స్వాభావికం. అందువల్ల వీళ్ళు అడుగుతున్నారు, ఇందువల్ల వదలబాక అంటారు. సరే, అట్లా ఉన్నప్పుడు ఆయన చేసి ఉండొచ్చు కదా. చేయలేదు మాత్రం కాదు. ఇతను ఏదైనా తప్పు చేశాడంటే తీసుకుపోయి నరకలను తోస్తాను, నరకలను తీసుకుపోయి తోస్తాను. అయితే అట్లాంటి నరకలను తోసేటోడిని మధుర కవి ఆడిని పట్టుకున్నాడు కదా. పట్టుకొని ఏం చేశాడు ఆయన? ఎట్టున్నాడు? పుణ్య అన్నయ అత్తన ఎక్కడెక్కడో తిరిగేది. నంబినేన్ పిరన్ నన్బురుల్ దన్నయం నంబినేన్ మడవారయం ఉన్న తిరిగాను. కడాన ఏమైంది? ఆయన చూసి నన్ను తీసుకున్నాడు కదా ఆళ్వార్. ఇది పొలిత నిండా పిరాన్ చేసుకోలేదు, ఆది పిరాన్ చేసుకోలేదు, నమ్మాళ్వాదని తీసుకున్నారు కదా. అందువల్ల ఆయన అవతారం చేసింది, కృష్ణుడు అవతారం చేసింది దానికన్నా ప్రయోజనం ఏది దొరికింది? ఆళ్వార్ అవతారం. అందువల్ల ఈ వైశాఖ మాసం విశాఖ నక్షత్రానికి వైభవం. దేనికన్నా? శ్రవణ మాసం రోహిణి నక్షత్రానికన్నా వైశాఖ మాస విశాఖ నక్షత్రానికి వైభవం అని చెప్పి. దీని ఎట్లంటే దీనికి విశాఖానికి దీనికి సమానమైంది ఉండదు లేదు స్వామి. సమానమైంది ఏది లేదు. ఈ వైశాఖ విశాఖానికి ఏం సమానం? అప్పుడు కృష్ణుడి నక్షత్రమే సమానం కాదు. శ్రవణ మాసం రోహిణి నక్షత్రం కూడా వైశాఖ మాసం విశాఖ నక్షత్రం సమానం వద్దంటే ఇప్పుడు చూసాము. శ్రవణ మాసం రోహిణి నక్షత్రం అవతారం చేసి ఏం చేశాడు? నవలుగురు దొరకలేదు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కురుకు చెడవని చదవని చెప్తే ప్రతి ఒక్కరు ఆళ్వారు సేవిస్తాడు. ఆ ప్రకారం కూడా సేవిస్తున్నారా? లేదే స్వామి, లేదు అంటారు. అందువల్ల దానికన్నా దీనికి వైభవం అని చెప్పాడు. రెండోది చెడగోపరు ఉండు చెడగోపరు కొప్పరువారు. అప్పుడు నమ్మాళ్వారు సమానంగా ఉంటారా? ఇంతవరకు మనం చూసింది ఏది? ఇప్పుడు వ్యాఖ్యానం కొంచెం చదివేస్తాను. అప్పుడప్పుడు వ్యాఖ్యానం చదివితే కొంచెం బాగుంటుంది. 15వ పాసురం. பிரஸ்துதமான ஆழ்வாருடைய அவதரித்தின தேச காலங்களை அவர் அருளிச் செய்த திவ்ய பிரபந்தங்கள் அதி பிரதிம வைபவத்தையும் சொகதமா பேச அனுபவிக்கிறார். உண்டோ வைகாசி விசாகத்துக்கு நாள் சர்வேஸ்வரனும் அவன் விபூதியும் சமிருத்தமாம்படி மங்களாசாசனம் பண்ண பிறந்த திருவிசாக திருநாளுக்கு ஒப்பாத ஒரு நாள் உண்டோ? நீ பிறந்த திருநன்னாள் என்னும்படியான அந்நாளும் கிருஷ்ண திருஷ்ணா தத்துவ ஜன்மமான இவர் அவதரித்த இந்நாளுக்கும் ஒப்பாகவற்றோ? அங்கு அவன் பிறவில் அக்ரூராதிகள் நால்வரிலே அனுகூலராய் திருந்தது எங்கு? தாகனம் ரசிதக்ரூரான் என்று தொடங்கி பாமி என்று அவன் கைவிட்டவர்கள் நெண்கள் வேட்கை விழிப்பேன் என்னும்படி இவர்களுக்கு அபினிவேசத்தை உண்டாக்கும்படி அவதரித்த திவசம் ஒன்றோ இது? உண்டோ? சடகோபர் கொப்பொருவர் அவதாரமே தொடங்கி சட்டானாம் புத்தி தூஷகராய் ஞானக பூர்ணராய் இருக்க இவருடைய ஞான வைபவத்துக்கு சத்ரு சாராம் அவர்கள் சர்வலோகத்திலும் தேடி பார்த்தாலும் ஒருவரோ ஒரு கேட்கப் போமோ? అన్నపాడాది విన్న పక్కులాది అప్పాలు ముదలాది అలప్పరి ఆరముదు ఇంత చూస్తాం. ఇప్పుడు ఉండో వైగాసి విశాఖత్తు కొప్పటి నాడు దొంగ చూసాం. అంటే వైశాఖ మాసం విశాఖ నక్షత్రానికి సమానమైన రోజు లేదు. ఓ కృష్ణుడి నక్షత్రం ఉండాలి, రాముడి నక్షత్రం ఉండదంటే ఏం రావలేదంటే ఏమంటే ఏం దొరకలేదు, ఏం చేయలేదు. అందువల్ల ఈయన వైభవం, ఈయన ఆసానికి ఈ నక్షత్రంగా వైభవం చెప్పారు. దాని తర్వాత రెండోది ఉండో షడగోపరకు. షడగోపరు నమ్మాళ్వారు సమానమైన ఉండారంటే ఏమిటి? ఈయన ఎవరు తెలుసా? తిరుక్కురుంగుడి నంబి నమ్మాళ్వారు. తిరుక్కురుంగుడి నంబిదా నమ్మాళ్వారు. ఈ వెనకాల మళ్ళీ చెప్తాను మీకు ఈ చరిత్ర ఎట్లనేది. తిరుక్కురుంగుడి నంబి నమ్మాళ్వారుగా అవతారం చేశాడు. క్షేమం కురుగయు
చెయ్యతిరు పాక్కడలు నామం పరాంకుశము నారణము తామం బగుళము తువలము తోడ్గల్ 2 4 పెరుమాళ్ ఉనక్కు అని చెప్పి దీన్ని పెద్ద పండితులు వాళ్ళు ఇదంతా రాస్తారు. దీనికి ఏం అర్థం చెప్తాను. ఇది ద్రావిడ భాష ఉన్నది, ఏం కష్టపడద్దు. స్వామి అన్ని ద్రావిడ భాషలో చెప్తున్నారు, మనకేం అర్థం కాలేదు, ఏమి కష్టమవుతుంది. అయితే వ్యాఖ్యానం అని అట్లదా ఉండాలి. అయితే అది అన్ని ఏదని తెలుగులో బాగా స్పష్టంగా చెప్తాం, ఏ కష్టం లేదు. క్షేమం కురుగయో చెయ్య తిరుప్పార్కడలో, నీకు తులసిమాల ఉంటుందా లేదు వకులమాల పెట్టుకుంటావా? తులసిమాలన వకులమాల? ఆళ్వారు ధరించేది వకులమాల. వకులాభరణం బందే జగతాభరణం ముని. దీన్ని ఎక్కడ చెప్పాడంటే ఆళ్వారే చెప్పాడు. నాట్కమై మఘి మాళె మార్పిడిన్ వానం చెడగోపన్ అని చెప్పి వకులమాల ధరించినోడు నేను చెప్పి ఆయన చెప్తాడు. అందువల్ల వకులమాల ఆయన పూర్తిగా పెట్టుకుంటాడు. అయితే పెరుమాళ ఏం పెట్టుకుంటారు? తులసిమాల. అందువల్ల సందేహంతో ఆ కవిత్రులందరూ అడుగుతున్నారు, నీకు తులసిమాల ధరించుకుంటావా వకులమాల ధరించుకుంటావా? దాని తర్వాత క్షేమం కురుగయు, నీకు ఊరేది? తిరుక్కురుగురు ఊరా? చెయ్య తిరుప్పార్కడలు లేదు క్షీరాబ్దినాథన్, క్షీరాబ్దిని తిరుప్పార్కడలు ఉంటది కదా, ఆ క్షీరాబ్ది, ఆ క్షీరాబ్ది నుంచి వచ్చేవా? నువ్వు తిరుక్కురుగురులో అవతారం చేసేవో క్షీరాబ్ది నుంచి అవతారం చేసేవో? ఎట్టంటే ఏమర్థం? నీ భగవంతుడా నమ్మాళ్వారా? విలిగే సందేహం. అంటే అంత వైభవం ఉండదంటే ఇతను సామాన్య మనిషిగా ఉండను కాదే, భగవంతుడు ఉండొచ్చును అని చెప్పి అడుగుతున్నారు సందేహం. క్షేమం కురుగయు చెయ్య తిరుప్పార్కడలు, నువ్వు అవతారం చేసింది తిరుక్కురుగురులనా లేదు తిరుప్పార్కడలనా? నామం పరాంకుశము నారణము, నామం నీ పేరు ఏమి? పరాంకుశం పేరా లేదు శ్రీమన్నారాయణ పేరా? నామం పరాంకుశము నారణము తామం బకుళము తులవము. తులసిమాలను ధరించుకుంటావా వకుళమాల ధరించుకోండు. తోడుగల్ 2 4 పెరుమాన్ ఉనక్కు, నీకు 4 భుజాల 2 భుజాల, చేతులు 4 చేతుల 2 చేతుల అని చెప్పి అడుగుతున్నాను. ఎందుకంటే ఎందుకు ఇలాగ అడుగుతున్నానంటే, ఇంత వైభవం ఉండేటోళ్ళు సామాన్య మనిషిగా ఉండను, భగవంతుడుగా ఉండొచ్చు. అప్పుడు భగవద్ అవతారమే చెప్పచ్చు అంటే చెప్పచ్చు. ఎవడు స్వామి? తిరుక్కురుంగుడి ఎంబెరుమాన్, ఆయనగా ఇట్ట అవతారం చేశాడు. ఎట్లా స్వామి అవతారం చేశాడు, ఎలా అవతారం చేశాడంటే ఈ చరిత్ర మీకు వెనకాల చెప్తాను. వెనకాల ఈ చరిత్ర వస్తుంది, వచ్చినప్పుడు చెప్తాను ఆ చరిత్ర. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం జరుగుతుంది. ఆ ప్రకారం జరిగింది. దీంట్లో శటకోప మునింబందే శకానాం బుద్ధిదూషకం అజ్ఞానాం జ్ఞానజనకం తింత్రిణి మూల సంశ్రయం బకుళాభరణం బందే జగతాభరణం ముని యత్కృతేకే ఉత్తరం భాగం చక్రే ద్రావిడ భాష అని చెప్పి దీంట్లో అజ్ఞానం ఎవరెవరికి ఉంటుందో, జ్ఞానమే లేకుండా వాళ్ళకంటే జ్ఞానం ఇస్తారు. అది కాకుండా ఎవరంతా అడ్డ దారిలో పోయి అడ్డ బుద్ధి పెట్టుకుంటారో ఆ అడ్డదారి బుద్ధి అడ్డదారి షటబుద్ధి. షటబుద్ధి అంటే ఏంటంటే మంచి బుద్ధి లేదండి. కాలక్షేపం రావాలనుకుంటాను, అనుకున్నప్పుడు అక్కడ ఏదో ఒకటి బాగా ఒక ఎంటర్టైన్మెంట్ దొరికిందండి, చాలా బాగున్నది ఇది, అదంతా ఇప్పుడు మిస్ చేస్తే మళ్ళీ చూడవు అంటే అదే షటబుద్ధి. తర్వాత అయితే చూసుకోవచ్చండి కాలక్షేపం, రికార్డింగ్ స్వామి ఇస్తా అని చెప్పారు, అది చూసి నేను చేసుకుంటాను అంటే డైరెక్ట్ గా వింటే దాని వైభవం వేరు. ఏమంటే డైరెక్ట్ గా విన్నామనుకోండి, దాంట్లో ఆ భావాన్ని తెలుసుకొని మనకి భాష అర్థం కాలేదంటే కూడా చూడండి ఒకటి. రెండోది డైరెక్ట్ గా విన్నప్పుడు భగవంతుడు పక్కనే వింటాడు, భగవంతుడు పక్కనే వింటాడు. భగవంతుడు పక్కనే విన్నప్పుడు ఆయన తిరుముఖ మండలం ఎలా ఉంటుందంటే ఆనందంగా ఉంటుంది. అప్పుడు సేవించాల. దీనికంతా చాలా కథలు ఉన్నాయి, తర్వాత వచ్చినప్పుడు చెప్తాను. అప్పుడు షటకోప మునింబందే షటానాం బుద్ధి దోషంకి ఆ షటబుద్ధులు యుద్ధం లేకుండా చేస్తారు. అది కథలు అతను ఈయనకి జ్ఞానాన్ని మంచి జ్ఞానం ఇస్తారు. ఆళ్వార్ పాసనం కానీ ఆళ్వార్ తిరువడి కానీ పట్టుకుంటే మంచి జ్ఞానం. ఏమిటే ఈ ప్రకారం ఎక్కడన్నా జరుగుతుంది దొరకనే దొరకదు. ఈయన ఆళ్వార్ తిరువి ఏమిటే భగవంతుని ఇచ్చిన జ్ఞానం వల్ల మనకి ఇపోతారు ఆళ్వార్. ఆ జ్ఞానం ఎవరు ఇస్తారు? ఆ జ్ఞానిகள் జ్ఞాన విశేష చెప్తారు. సర్వజ్ఞుడు నలుగురికి జ్ఞానం ఇస్తారంట. అజ్ఞానం అంటే జ్ఞానమే పూర్తిగా లేదు. ఎవరు స్వామి? ఎవరికి జ్ఞానం లేదు? ఏం అనుకోవాల్సిన పని లేదు, మనమే నన్నే చెప్పుకోండి. జ్ఞానం ఉండదా?
జ్ఞానం లేదు. నాకును ఉపదేశం చేస్తాడు నమ్మాళ్ళవారు. ఆ జ్ఞానాధికారి. జ్ఞానాధికారి ఎవరు? ఆచార్య పురుషాలకు జ్ఞానం ఉండదు. నాకు జ్ఞానం లేదు, మనకెంత జ్ఞానం లేదు. మిమ్మల్ని కూడా చేర్చుకున్నాను నేను. స్వామి మాకు జ్ఞానం లేదు, మీరే చెప్తారా? అడిగాను కూడా లేదు. సరే మీకున్నది పెట్టుకోండి, అది నాకు లేదు. అప్పుడు జ్ఞానం లేదు, జ్ఞానం లేని వాళ్ళకి అజ్ఞాని పేరు. దాని తర్వాత జ్ఞానాధికారి, జ్ఞానం ఉండేటోళ్ళు ఎవరు? ఆచార పురుషాలు. నాదమని నుంచి మనవాళమని పర్యంతం ఆచార పురుషులు ఆగమం ఆయనకి ఉపదేశం చేస్తారు. మనకు జ్ఞానం లేని వాళ్ళు మనకి ఉపదేశం చేస్తారు. సరే స్వామి, జ్ఞాన విశేషయుక్త అదేవరండి? నలుగురు ఉపదేశం చేస్తారు. జ్ఞాన విశేషయుక్తులు ఉంటే ఆళ్వార్లు. ఆళ్వార్లు కూడా ఉపదేశం చేస్తారు. ఎట్లా ఉపదేశించాలి వెనకాల చెప్తాను. అప్పుడు ఆళ్వార్లకు ఉపదేశం చేస్తాడు. తర్వాత స్వామి ఇంకోరు నలుగురు చెప్పారండి, మూడే కదా అయింది. ఒకటి మనం, రెండోది ఆచార్యులు, మూడోది ఆళ్వార్లు, నాలుగోది ఎవరండి? శ్రీమన్నారాయణ. ఆయన కూడా ఉపదేశం చేస్తాడు. ఆయన కూడా ఏదో తప్పు మాట మాట్లాడతాడు, చేస్తాడు. చేస్తాడు. దానిగా ఒక సూత్రం పెట్టాడు ఆచార్య దగ్గరలో. ఆ శ్రీమద్ సూత్రం అడగియ మనవాళ పెరుమాళ్ నాయన அழியாதவர் குய்யப்புகுமாறும் இக்கரை ஏறினார்க்கு இன்ப வெள்ளமும் நிலை அறியாதார்க்கு ஆழங்காலம் కరయేక్షమవర్కు నాలారం அறிవిப்பாరు. అందరికి ఉపదేశం చేస్తాడు. మనకి ఎలా ఉపదేశం చేశాడు? మనకంటే అజ్ఞాని పేరు. మన అందరూ సంసారికులు. అజ్ఞ అంటే మనకేమే అరియా, మనకి ఏం తెలవదు. ఏదైనా తెలుసా? ఒకటి తెలవదంటే మనకు ఉజ్జీవనం కావాలి కదా. జీవనం అంటే ఈ లోకంలో ఉండేది, ఉజ్జీవనం అంటే శ్రీవైకుంఠం పోయేది. అది కావాలి కదా. దానికి ఏం చేస్తాడంటే కண்ணన్ కడలినై నన్నం మనమడి ఎన్నం తిరునామం తిన్నం నారాయణమి ఇట్లా ఉపదేశం చేస్తాడు. అంటే ఏం లేదు, కృష్ణుడు తిరువడి పట్టుకోండి. కృష్ణుడు తిరువడి పట్టుకుంటే చాలు, నీకు ఉజ్జీవనం నిశ్చయం అని చెప్పి మనకు ఉపదేశించాడు. దాని తర్వాత ఆచార్యులకి ఎలా ఉపదేశం చేస్తుండే? ఇక్కడ ఏడినార్కి ఇన్ప వెళ్ళమం. ఆచార్యులు మనలాగంతా కాదు, మీరు బాగా అనుభవిస్తున్నారు. వాస్తవంగా బాగా అనుభవిస్తున్నారు. అయితే ఈ అనుభవం ఎట్లా ఉండాలంటే అతని దగ్గర పట్టుకోండి, శరణాగతి చేయండి. ఆ శరణాగతి చేసి అతనే అని చెప్పి ఆ ప్రకారం ఉండండి అని చెప్పి ఆచార్యాలకు అనుభవం చేస్తారు. ఏం చేస్తారు? ఉపదేశం చేస్తారు. దాని తర్వాత ఆళ్వార్లకు ఎలా ఉపదేశం చేస్తారు స్వామి? ఆళ్వార్లు చూసి జాగ్రత్త వాళ్ళు అనుభవిస్తారు. వీళ్ళ అనుభవానికి అనుభవానికి పోయేదని కోసం ఉపదేశం చేస్తాడు. వాళ్ళ అనుభవానికి వచ్చేసారు. మనం ఏదే లేదు అజ్ఞాని మనం. అందువల్ల మనకి అనుభవం కూడా కాదు. భగవంతుడి తిరువడి పట్టుకో అని చెప్తాడు. ఆచార్యులకి అనుభవానికి పోండి అంటారు. అయితే ఆళ్వార్లు అనుభవిస్తూ ఉంటారు. అనుభవిస్తూ ఉండేటప్పుడు ఒక తప్పు జరగద్ది, జాగ్రత్తగా అనుభవించండి. செஞ்சற்கவிகால் உயிர்காத் காட்சைவின் திருமாலிரும் சோலை வஞ்சக்கல்வன் மாமாயன் மாயக் கவியாய் வந்து என் நெஞ்சும் உயிரும் உள்கலந்து நின்றா அறியாவண்ணம் ఎన్ నెంజం ఉయ్యం నుండి తానేయాగి నిలైందాలని చెప్పి జాగ్రత్తగా నీ ప్రాణాన్ని చేతులు పట్టుకొని మీరు అనుభవించండి అంటారు. కైంకర్యం చేయండి అంటారు. అనుభవించండి కైంకర్యం. అనుభవం అంటే అటైతే మన స్వర్గంలో పోతాము. ఏదో రంభా తిలోత్తమ ఊర్వశి అంతా అనుభవిస్తాం, అది కాదు అనుభవం. భగవద్ అనుభవం అంటే ఏం తెలుసా? అట్లా ఈ చాల మీద అట్లా కూర్చొని హాయిగా అట్నే అది వేసి వస్తూ ఉంటుందండి. అట్లా ఇట్లా తీసుకొని అంత బాగుండదండి, టీవీ చూస్తారు. అది కాదు అనుభవం అంటే కైంకర్యం అని అర్థం. మన సంప్రదాయం ప్రకారం అనుభవజనిత ప్రీతికారిత కైంకర్యం. ఆ కైంకర్యం ప్రధానం. ఆ కైంకర్యం అక్కడ ఎట్లా చేయాలంటే కైంకర్యం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఏంటంటే మీరు మునిగిపోతారు. ఏం మునిగిపోతారంటే ఉజిరుగా తాడ్చేమని మీ ప్రాణాలని చేతులు పట్టుకొని కైంకర్యం చేయండి అంటారు. ఎవరికి? ఆళ్వారికి ఉపదేశం చేస్తాడు. కైంకర్యం చేయడం ప్రాణం పోద్దా. ఎట్లంటే ఒక్కొక్క గుణాలను అనుభవిస్తాడు కదా. పరత్వం, దాని తర్వాత సౌలభ్యం, దాని తర్వాత సౌందర్యం, దాని తర్వాత లావణ్యం, వాత్సల్యం, దాని తర్వాత ఏదేదో గుణాలు ఒకటి అనుభవిస్తాం కదా. అనుభవిస్తానప్పుడు ఒక్కొక్క గుణాలను అనుభవించేటప్పుడు మనం ఏదో ఒక చెరువులో కూర్చుంటాం. స్నానం చేసి కూర్చున్నప్పుడు ఎక్కడ ఎంత లోతు ఉంటుంది తెలుసుకోవాలి. ఆ ఊరోళ్ళ దగ్గర తెలుసుకొని దాని కూడా వాళ్ళ చేతులు పెట్టుకొని నేను స్నానం చేయాలి. మనంగా నేరుగా పోతే లోపల పోతా ఉంటాం.
అప్పుడు ఇది ఇంత ఈ లోతు, ఈ తావులు ఇంత లోతు ఉంటుంది, ఈ తావు ఇంత లోతు ఉంటుంది, ఈ తావు ఇంత లోతు ఉంటుంది. అదే ప్రకారం భగవంతుడు గుణాలకి ఇంత లోతు, ఈ గుణాలకి ఇంత లోతు, ఈ గుణాలకి ఇంత లోతు. దాంట్లో ఇంకోటి సౌశీల్యం అనే ఒక గుణం ఉంటుంది, చాలా లోతు. అక్కడ పోయిన మునిగే పోతారు. అందువల్ల జాగ్రత్త 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 అని చెప్పి ఆళ్ళకి ఉపదేశం చేస్తారు, ఆళ్వాళ్ళకి. సర్వేశ్వరుడికి ఉపదేశం చేస్తాడా? నాలారం అడివిప్పారు ఉపదేశం చేస్తాడు సర్వేశ్వరుడు స్వామి. ఆయనే కదా నమ్మాళ్ళ వారికి జ్ఞానం ఇచ్చింది. జ్ఞానం ఎవరి దగ్గర చేసుకున్నాడో ఆయనకి ఉపదేశం చేస్తాడా? చేస్తాడు. ఆయనకి ఉపదేశం చేస్తాడంటే చేస్తాడు, తప్పకుండా చేస్తాడు, తప్పకుండా. ఇది ఒక్కరంటే ఎవరెవరంతా వాళ్ళకి ఉపదేశం చేస్తారో వాళ్ళకి తిప్పి చేస్తారు. శ్రీరామాయణంలో ఈ ప్రకారం 2-3 తాళ్ళు జరగద్ది. ఇక్కడ ఏం స్వామి నమ్మాడు ఉపదేశం చేసి అంటే, ఆయన ఏం తప్పు చేశాడు? భగవంతుడికి తప్పు చేయలా, ఆయన వేరేదో అడుగుతున్నాడు, అదంతా చేయకూడదు, శాస్త్ర సమ్మతం కాదు అని చెప్తాడు. ఏం అడుగుతున్నాడంటే ఆళ్వారిని శ్రీవైకుంఠం తీసుకుపోవాలి. అయిపోయింది, పూర్తి అవుతుంది. అవావట్టు వీడు పెట్ట కురుగు షడగోపన్ సొన్న అవావిలందాదిగళాల్ ఇవయాయిరం ముడింద అవావిలందాది ఎప్పత్తరిందార్ తిరందార్ వియంది అని చెప్పి ఇంకా తీసుకుపోవాలా. తీసుకోవాలంటే ఒక్కొక్కరు మాటలు 3 పెరుమాళ్ళు, ఒక పెరుమాள் కాదు, తిరుక్కాట్కరై అని చెప్పి. తిరుక్కాట్కర్ అంటే ఇది వేరే. తిరుమాలి నుంచి అడగరం పెరుమాన్, దాని తర్వాత ఆదికేశవ పెరుమాళ్ అని చెప్పి మలయాళ విదేశం తిరుక్కాట్కరై, దాని తర్వాత తిరుమూగూర్ కాళమేఘ పెరుమాళ్. ఈ 3 పెరుమాళ్ళు ఒకరొకరు మాట్లాడుకుంటారు. అప్పుడు తీసుకుపోవాలని పెట్టుకున్నప్పుడు అప్పుడు ఏమవుద్దంటే ఈయన తిరుమాల ఎంబెరుమాన్ దగ్గరికి వచ్చి అడు పోతామంటాడు. కాసుకున్నాడు, పోతామంటే ఇంకా తీసుకోపోలేదు. ఏమిటే? లేదు ఇంకా శరీరం పోలేదే, శరీరం కింద పడితే కదా నేను పోయేదానికి. ఏమిటే ఈ ఆత్మ ఒకటే పోద్ది, ఈ శరీరం పోదు, ఈ శరీరం ఇక్కడే పడిపోద్ది. అట్లా ఉన్నప్పుడు ఇంకా శరీరం కింద పడలేదని చెప్పి అడిగాడు. ఓ నీకు చెప్పలేదా? ఈ శరీరంతో అప్పుడు తీసుకుపోతాను నేను శ్రీవైకుంఠం ఉంటాడు. ఇప్పుడు మనం శ్రీవైకుంఠం పోతాం అనుకోండి, పోతామా స్వామి? పోతామా? తప్పకుండా పోతాం స్వామి. మాకేం తెలవదండి, ఏది తెలవదు, ఎట్టది ఏదో మీరు చెప్పింది ఏదో ఒకటి రాసుకుంటాము, ఏదో చేస్తాము, మాకేం తెలియదు, మీకైనా మీరు అన్ని తెలుస్తుంది అని చెప్పి. ఇప్పుడు నేను పోతాను మీకు తెలుస్తుందా? అది తెలుసు, మీరు పోతారు. ఈ సందేహాలు ఎవరిది అడిగారు తెలుసా? పిల్లవరంగా వల్లిదాసారు స్వామి రామానుజరు ఈ సందేహం అడిగాడు. ఏం సందేహం అడిగాడంటే, విభీషణ చరణాగతి ఘట్టం జరుగుతుంది, విభీషణ చరణాగతి అవుతుంది. నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మగాత్మని చెప్పి విభీషణుడు వచ్చి నిలబడి ఉన్నాడు, ఆకాశం నిలబడి ఉన్నాడు. నిలబడతా ఉన్నప్పుడు అప్పుడు శుగ్రుడు చెప్తున్నాడు, ఓ అతన్ని దగ్గరికి చేర్చబాక, అతను దొంగోడు, ఇప్పుడు వస్తున్నాడు, మొదటే రావాల్సింది కదా, ఇప్పుడు ఓడిపోతామని తెలిసిన వెంటనే ఇప్పుడు రాజకీయ నాయకులతో చూస్తారు చూడండి, ఎవరు ఓడిపోతారో ఎవరు ఓడిపోతారో అక్కడి నుంచి ఇంకో పార్టీకి పోతారు చూడండి. ఆ ప్రకారం అతను వస్తున్నాడు, అక్కడే ఉండాల్సిందే కదా, ఎందుకు వచ్చాడు? అతను చేసుకోకూడదు, వద్దు, అతని వల్ల చాలా ఆప్తి వస్తుంది, వద్దు 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 వద్దుని ఈ ప్రకారం సుగ్రీవుడు మిగతా వాళ్ళతో చెప్తున్నాడు. హనుమంతుడు చెప్పలా, మిగతా వాళ్ళతో చెప్తున్నాడు. ఈ కాలక్షేపం స్వామి రామానుజుల వారి ఈ కాలక్షేపం చెప్తా ఉన్నాడు. శ్రీరంగంలో ఈయన వింటున్నాడు, ఏడుస్తున్నాడు. ఎవరు పిల్లలుగా వదిలేస్తాడు. కాలక్షేపం జరుగుతా ఉన్నప్పుడు మధ్యలో లేచిపోకూడదు, కట్ చేయకూడదు. అది చెప్పేస్తాను, అన్నీ చెప్తాను, కూడదు. అది మొదటి రాకుంటే అది వేరు. ఈయన లేచిపోయేదానికి ఇష్టం లేదు. ఏమిటంటే ఈయనకి ఏడుపు వచ్చేసింది. ఎందువల్ల ఏడుపు వచ్చిందంటే సుగ్రీవుడు వచ్చిన్నాడు. సుగ్రీవుడు ఈ ప్రకారం చెప్తున్నాడు, విభీషణుడు నిజంగానే వచ్చిన్నాడు రాముడు తిరువడి పట్టుకోవాలని చెప్పి. అయినా కూడా సుగ్రీవుడు వద్దు ఉంటాడు. ఏం చెయ్యాలా సుగ్రీ ఈ ప్రకారం విభీషణుడికి ఈ గట్టి అయితే నన్ను ఎలా తీసుకుపోతాడు? నాకు దొరకదే, నాకేం చెయ్యాలా, అన్ని ఎలా తీసుకుపోతాడు అని చెప్పి వీడు ఏడుచుకుంటా లేచేసాడు. కాలక్షేపంలో కూర్చున్న తావంచి లేచేసాడు. స్వామి సూచేశాడు, రామానుజులు వాళ్ళు సూచేశాడు. లేచి అట్ట పక్కకి పోతున్నాడు, పోకూడదు. అయినా కూడా అది న్యాయం కాదని తెలిసినా కూడా ఈయన వల్ల ఓర్చుకొని ఇంకా నాకు ఇక్కడ ఉండి లాభం లేదు,
ఏడుపు వచ్చేసింది. ఇక నాకు మోక్షం దొరకదు. ఆ విభీషణకే వద్దు వద్దు అన్నప్పుడు ఏంది విభీషణ లాగా నేను పెద్దోడా కాదే, నాకు ఏ యోగ్యత లేదే, నాకు ఏం లేదని చెప్పి ఆ మండపం నుంచి బయటకు పోయి అప్పుడు పిలుస్తున్నాడు. పిల్లవరం కావాలి దాసరే రా, ఎందుకు పోతున్నావు, ఎందుకోసం బయట పోతున్నావు అని చెప్పి స్వామి రామానుజుడు అడుగుతున్నాడు. అప్పుడు ఏడ్చుకున్నాను, వద్దు నాకు వద్దు, నాకు మోక్షం దొరకపోయేది లేదు. ఎందువల్ల నువ్వు ఆ మాట చెప్తున్నాడు? ఇదిగో విభీషణ వచ్చి నిలబడి ఉన్నాడు, సుగ్రీవుడితో వద్దు 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 అంటున్నారు. ఎంత వైభవతనకు ఉండాది, వాళ్ళే వద్దంటారు. నాకే ఉండదు, ఏదే నేను ఏదైనా చేసేనా, ఏది చేయలే, నాకు ఎలా ఇస్తారు, ఇవ్వలేదు కదా, అందువల్ల నాకు మోక్షం దొరకదు, నాకు వద్దు, నేను దొరకదు, నేను పోతాను అని చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాలి స్వామి రామానుజుడు గారు? మీకు మోక్షం దొరకద్దని చెప్పాలి కదా, చెప్పాలా? ఏ మాట చెప్తాడు కృష్ణ స్వామి అడిగడిచిన అదే పిల్లవరంగా వలిదాసు దగ్గర ఆయన దగ్గర ఏం తెలిసి అడిగడిచిన ధనుర్దాసర్ అని పేరు ఆయనకి. ధనుర్దాసర్, దాన్ని పిల్లవరంగా వలిదాసు అంటారు, ధనుర్దాసు అంటారు. ఆ ధనుర్దాసుని చూసి, సరి ధనుర్దాసుడు నాకు మోక్షం ఉండని నువ్వు అనుకుంటావా అని అడిగాడు. రామానుజుల వారు ఈ మాట ధనుర్దాసుని చూశాడు. ఓ స్వామి, మీకు లేదా, మీరు అవతార పురుషుడు, మీకు లేదా మీకు లేదా మీకు లేదంటే ఎలా ఉంటది, మీకు లేకుండా ఎలా ఉంటది, మీకు తప్పకుండా ఉండాలి. నేను ఎట్లా అనుకున్నాను తెలుసా, నిన్నలాగే నాకు నా వల్ల మోక్షం ఉండాలని నేను అనుకోలేదు. ఎందువల్ల అనుకున్నాను తెలుసా, నాకు పెరియ నంబి ఉన్నారు కదా, ఆయన తిరువడి నేను పట్టుకున్నాను. ఆయన తిరువడి ప్రభావం వల్ల, ఆయన అనుగ్రహం వల్ల నాకు మోక్షం ఉండాలని నేను అనుకున్నాను. పెరియ నంబి ఏమనుకున్నాడు తెలుసా, ఆలవంగా తిరువడి పట్టుకున్నాడు, ఆలవంద అనుగ్రహం వల్ల నాకు మోక్షం ఉంది అనుకున్నాడు. ఆలవందరు ఏమనుకున్నాడు తెలుసిన, మనకాలం ఈ ప్రకారం మన వాళ్ళం ఈ ప్రకారం ఉంటుంది నాదమని, దాని తర్వాత నమ్మ ఈ ప్రకారం పోతుంది. కానీ అందువల్ల మీకు లేదని అనుకోబాకండి, నీకు వైభవం ఉండొచ్చు, వైభవం ఉండకుండా పోవచ్చు, ఆచారుడి సంబంధం ఉండే. ఎందుకోసం ఈ మాట చెప్పానంటే, మీకు మాకు దొరకద్దా స్వామి, ఎలా దొరకద్దండి, మాకు ఏం జ్ఞానమే లేదు, మీరంతా ఇంత బాగా చెప్తున్నారంటే, ఈ చెప్పటానికి అన్ని తెలిసిచ్చేదా జ్ఞానం అంటే ఎవరు పోలేరు. అన్ని తెలిసిన వాళ్ళుగా మోక్షం భగవంతుడు అట్లని పెట్టేశాడు అనుకోండి, ఎవరు పోతారంటే ఎవ్వరు పోలేరు. రామానుజులు వారు పోవచ్చు, నాదమని పోవచ్చు, మనవాళ్ళం అని పోవచ్చు, వేదాంత దేశిగా పోవచ్చు, అంతే. మిగతా వాళ్ళు ఎవరు పోను కాదు. అన్ని ఎవరితో తెలుసుకునేది కానే కాదు. అప్పుడు ఎట్లా స్వామి, తెలిస్తే మోక్షం కాదు, సంబంధం వల్ల మోక్షం. ఏ సంబంధం? రామానుజుల వారి సంబంధం. అప్పుడే ఆచార్య సంబంధం. ఎందుకు చెప్తున్నారంటే ఆ సంబంధం ప్రధానం. ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నారంటే, ఆళ్వారి దగ్గర ఈ శరీరంతో నేను తీసుకుపోవాలనుకుంటాడు. ఎవరు? తిరుమాళిరంచోళ అడగన్, ఆయనకి పేరు పరమస్వామిని పేరు మూలవర్కి. ఉత్సవర్లకి సుందరత్తోలుడయాన్, ఉత్సవర్లకి సుందరత్తోలు, ఆశ్చర్యమైన సన్నతి, చాలా పెద్ద సన్నతి. అది నూపురగంగా అక్కడదా ఉండదు, ఇంకా నూనె. అట్లా ఉన్నప్పుడు అప్పుడు నేను ఇక్కడనే ఈ శరీరంతో తీసుకుపోతా అన్నాడు. అప్పుడు చెప్తున్నారు ఆళ్వారు, ఈ శరీరం వద్దు వద్దు వద్దు, దీన్ని వదిలేసని చెప్పి ఈ పాసురాలన్నీ అదే కదా, తిరువావిడి పూర్తిగా అదే కదా, మళ్ళీ ఈ శరీరమే చెప్తున్నావంటే ఎంత చెప్పినా వెండ్లా పెరుమాళ్ళు, ఎంత చెప్పినా వెండ్లా. వెంటనే ఆయన ఏం చేసాడు తెలుసా, పెరుమాళ్ళకి చాలా సామర్థ్యం ఉండదు. ఇప్పుడు నా ప్రకారం నువ్వు మోక్షానికి వస్తావా, నీ ప్రకారం నువ్వు మోక్షానికి వస్తావా అని అడిగాడు. ఇప్పుడు మోక్షం పోయేదాని వల్ల ఆనందం మనక భగవంతుడికే? అవును స్వామి, నాకే కదా ఆనందం. కాదు, మన మోక్షానికి పోయేదాని వల్ల ఆనందం మనకు కాదు. అప్పుడు మనకి ఆనందమే లేదా? ఆయన ఆనందం చూసి నాకు ఆనందం రావచ్చు. ఆనందం, ప్రధాన ఆనందం ఎవరికి? భగవంతుడికి. ఏమిటే సొమ్ము, ఆయన సొమ్ము ఆయన దొరుకుతుంది, మనమందరం ఆయన సొమ్ము. ఎన్నో జన్మాలు, ఎన్ని లక్షం జన్మాలు ఈ సొమ్ము దొరకాలని ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఈ జన్మాలు దొరుకుతుంది, ఎంత ఆనందం ఉంటుంది. అందువల్ల ఆయనకి ఆనందం. ఇప్పుడు పెరుమారు అడుగుతున్నారు, నా ఆనందం కోసం మోక్షం వస్తున్నావా, నీ ఆనందం కోసం మోక్షం వస్తున్నావా అడిగాడు. అప్పుడు ఈయన ఏం చెప్పిండారా,
నా ఆనందం కోసం కాదు నీ ఆనందమే అని చెప్పేశాడు. అదే కదా నిజం, సంప్రదాయం అదే కదా, శాస్త్రం అదే కదా. అప్పుడు నా ఆనందం నేను ఇట్లా తీసుకుపోవాలా, ఈ శరీరంతో తీసుకోపోవాలా నాకు ఆనందం. ఇప్పుడు ఏం చెప్తావు? దీనికి ధర్మ సంకటం అని పేరు. ఇప్పుడు ఆనందం నాకు నాకు అని చెప్పేస్తే నా ఇష్టంగా తీసుకుపోని చెప్పచ్చు, అది తప్పని కాదు. చెప్తే ఏమవుద్ది? సంప్రదాయానికి వ్యతిరేకంగా అయిపోద్ది. ఆనందం భగవంతుడిని వచ్చేస్తే సంప్రదాయం సరిగా ఉంటుంది. అయితే ఆయన అభిప్రాయం ఏమి? ఈ శరీరంతో తీసుకుపోవాలని అభిప్రాయం. అయితే శరీరంతో పోయేది ఈయనకి పట్టుకోలేదు. శరీరం ఆళ్వారికి ఎందుకు పట్టుకోలే? ఆయన ఎక్కడైనా తీసుకుపోని మోక్షానికి పోవాలి అంతే కదా అంటే కాదు, శాస్త్ర సమ్మతం కాదు. రేపు ఏమొస్తుందంటే ఈ ఆళ్వార్ కోసం శాస్త్ర సమ్మతం లేని పని ఇంత చేసాడు అని చెప్పి ఒక అపవార్త భగవంతుని మీద వస్తుంది. అది రాకూడదు. అఖిలేహేయ ప్రత్యనీకుడు పేరు భగవంతునికి. ఏ విధమైన అపవార్తన అనేది లేదు. అప్పుడు అపవార్త రాకుండా ఉండాలంటే ఈ శరీరం వదలాలా, ఆత్మ సూక్ష్మ శరీరం తీసుకోవాలా, పోవాలా. ఎంతంతా మాట్లాడాడు పెరుమాడు. కడాను చూశాడు. ఏం చూశాడు తెలుసా? సరే నీ ప్రకారం నీ అభిప్రాయం ప్రకారం చేస్తా చేశాడు. అప్పుడు ఉపదేశం చేసి ఒప్పుకున్నాడు కదా. అప్పుడు సర్వేశ్వరుడికి ఉపదేశం చేశాడు. అప్పుడు మనకు ఉపదేశం చేశాడు, ఆచార పురుషాలకు ఉపదేశం చేశాడు, ఆళ్వార్లకు ఉపదేశం, మిగతా ఆళ్వార్లకి ఉపదేశం చేశాడు, సర్వేశ్వరుడికి ఉపదేశం చేశాడు. అందరూ అందువల్ల ఈయనకుండే జ్ఞానానికి సమానంగా ఉండటం లేదు. ఏ లోకంలో లేదు, సర్వలోకంలో లేదు. అదా ఉండు షడగోపరు కొప్పరువారు. ఈయనకి సమానంగా ఇంకో నమ్మాడవారు ఉండొచ్చు కానీ ఇంకెవరన్నా ఉండారా? లేదు. అట్లయితే ఈయన గుణాలకు ఉండే ఇది ఈయనకే, వేరే ఎవ్వరికి లేదు. అందువల్ల ఈయనకి సమానం ఎవరు? ఈయనే. కొంతమంది చెప్తారు, స్వామి ఆ తిరువడికి సమానంగా ఏదైనా తిరువడి ఉండదా? ఇంకో తిరువడి ఉండదండి. ఎక్కడ ఉన్నదండి? పక్కన ఇంకో 2 తిరువడి ఉంటుంది కదా. ఈ తిరువడికి సమానం ఈ తిరువడి, ఈ తిరువడికి సమానం ఈ తిరువడి. అదే ప్రకారం నమ్మాళ్వారికి సమానం నమ్మాళ్వారు, నమ్మాళ్వారి సమానం నమ్మాళ్వారు. అట్లా చెప్పుకోవాల్సిందే కానీ వేరే ఏంటి. సరే ఇప్పుడు సరే స్వామి ఈ ప్రకారం చెప్తే అప్పుడు ఇంత గుణాలంటే దీంట్లో ఎవరు ఒక్కరు కూడా చేరరు. సరే ఇప్పుడు మనమంతా ఎలా ఉంటాము, ఋషులంతా ఎలా ఉంటారు, ముముక్షులంతా ఎలా ఉంటారు, నిత్యసూరులతో ఎలా ఉంటారు? వాళ్ళతో కూడా చేరరు, మనంతో కూడా చేరరు. అది తెలిసిన విషయమే. అవును స్వామి, మన వేరు, ఆళ్వారు వేరు, ఆళ్వారు వైభవం వేరు, మన వైభవం వేరు. సరే ఋషులంతా వానే కదా ఉంటారు. ఋషులతో సమానం చెప్పచ్చు కదా. ఋషులు సమానం కాదు. సరే ఋషులు సమానం కాదు స్వామి, ముముక్షులు ఉంటే మోక్షానికి పోయేదానికి ప్రయత్నం ఉంటేనే దాంట్లోనే సిద్ధంగా ఉంటారు. వాడికి సమానం చెప్పచ్చు అంటే వాడు కూడా సమానంగా చెప్పని కాదు. సరే స్వామి అక్కడ శ్రీవైకుంఠంలో నిత్యసూర్యులు ఉంటారు కదా, నిత్యసూర్యు ముక్తాత్మ, వాళ్ళకి సమానం చెప్పచ్చు అంటే వాళ్ళు కూడా సమానం కాదండి. అప్పుడు ఈయన ఎలా చెప్పేది? ఎట్లా స్వామి సమానంగా కాదని చెప్పేసి? ఈ సామాన్య మనిషే కదా ఈయన నమ్మాడు అంటే. మనకి సమానం కాదంటే మనంతా బద్ధాత్మ అని పేరు. మనకి సమానం కాదని చెప్పాలా స్వామి? దాన్ని నేను స్కిప్ చేసి పోతా ఉండొచ్చు. మనకి ఆయనకి ఎక్కడుండదు అంటే మనం అన్నం పానకం అదంతా మనం దొంబం చేస్తాం. తారక పోషక భోగ్యం ఏంది? మనకు అన్నందా, నీళ్లు ఉంటే మన ప్రాణం ఉంటుంది. ఏంటి తారక పోషక భోగ్యం అంటే? అన్నం పానకం. అన్నం ఉంటే ఒళ్ళు పెరగద్ది, నీళ్లు ఉంటే మన ప్రాణం ధరించద్ది. అదే ప్రకారం మనకి చాలా అంటే ఏదో అనుభవించడానికి తమలపాకు వేసుకుంటాం, అది అనుభవించేదానికి. ఇది 3 మనకి ప్రధానంగా పెట్టుకుంటాము. మనం అందుకే ఇక్కడ ఉంటాము. ఇక్కడ ఎందుకోసం ఉంటామో? అయిపోయింది స్వామి, ఇంకా అరగంట 1/4 గంటలు స్వామి ఫినిష్ చేస్తారు. ఏంది రాత్రి ఏం టిఫినా భోజనమా? లేదు ఏం లేదా? పండ్లంతా పెద్ద ఆకాలం ఋషులు వాళ్ళు. ఇప్పుడు మనకైతే ఏంటంటే టిఫిన్ దీని గురించి స్పెషల్. నిన్న చేసింది ఈరోజు వద్దండి. నిన్న చేసింది ఎత్తిపెట్టి ఈరోజు కాదు, అదే ఐటమ్ ఫ్రెష్గా చేస్తే కూడా వద్దు. అదేంటి నిన్న చేసింది తింటారా? నిన్న ఇడ్లీ తిన్నాము, దోశ తిన్నాము అనుకోండి, వేరేదైనా చేయండి, పూరి వేరేదో చపాతి ఇలాగ ఏదైనా
అది ఊరికి మాటకి చెప్తున్నాను, ఏదైనా చేసుకుంటారు ఉన్నాయి, ఆ ప్రకారం ఉంటుంది కదా. అది మనకి ఇదంతా బద్ధాత్మ. మనం తినేదన్నీ ఏంది? నీళ్లు, అన్నం, పానకాలు, ఇది మనకేంటిది. అయితే ఇది మనకి. అదే ఋషులు ఇది దీంట్లో ఆయన ఉంటాడా? నమ్మాడు మనంతా కలుస్తాడా? స్వామి ఆయన ఇదంతా ఏమీ లేదు, అన్నం లేదు, నీళ్ళు లేదు, పానకం లేదు, ఏం లేదు, మనతో కలవడు. సరే ఋషులతో కలిసి ఉంటాడా? ఋషులకి ధారకం పోషకం భోగ్యం ఏమి? ఋషులకి ఏమిటే వాళ్ళు ఏం తింటారంటే పండ్లు తింటారు, ఆకులు తింటారు, కూరగాయలు, పచ్చి కూరగాయలు తింటారు. ఋషులంతా అడవికి పోయి చూశారనుకోండి, హిమాలయ పర్వతం పోయారంటే అక్కడైతే ఏం తింటారు? అక్కడైతే వంట చేసుకుంటారేమో, వంట అంతా లేదు, నిప్పే ఉండదు, అంత న్యాచురల్ ఫుడ్స్ అంత. ఇప్పుడు అది కూడా వచ్చేసింది. ఇప్పుడు అది ఇప్పుడు అది ఆ కాల ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పుడు అది ఇదంతా వచ్చేసింది. ఆ కాలంలో యథా చేసామో ఆ ప్రకారం చేస్తున్నారు. అయితే ఇదన్నీ ఆరాధన చేసి చేయాల. ఆరాధన లేకుండా చేస్తే ఏ లాభం లేదు, దాన్ని విషన్ని భోజనం చేసినట్టు. ఎందుకు చెప్తాను? ఆ ప్రకారం ఋషులను ఏం చేస్తారు? పాళ్ళు, పండ్లు, కూరగాయలు, దీన్ని ఆకులు, అదంతా భోజనం చేస్తారు. సరే ముముక్షులు మోక్షానికి పోయేదని నా ప్రీతి, వాళ్ళు ఇదే ప్రకారం ఉంటారు. సరే స్వామి ఈ ప్రకారం వాళ్ళు ముముక్షులు ఉంటారు. సరే వీళ్ళతో వాళ్ళు కలవరు, నాకు తెలుస్తుంది, ఇదంతా నమ్మాళ్ళ వారితో కలవరు, అందుకంటే వాళ్ళకన్నా నమ్మాళ్ళ వారు గొప్ప, ఒప్పుకునేసాను. నిత్య సూర్యుల కన్నా నమ్మాళ్ళ వారు కొంచెం గొప్ప. అది ఎలా స్వామి? వాళ్ళు అక్కడ ఉన్నారు, ఈయన ఇక్కడ ఉన్నాడు, వాళ్ళు అనుభవిస్తున్నారు భగవంతుణ్ణి, ఈయన ఇంకా అనుభవానికే పోలేదే, ఈయన ఈ లోకంలో ఉంటాడే, ఇది చీకటి లోకం, వాళ్ళు అక్కడున్నది ప్రకాశమైన లోకం, తెలివిసుంబి తిరునాడు, ఇది ఇరుధర్మ జ్ఞానం. అట్లా ఉన్నప్పుడు వాళ్ళకన్నా ఏంటే అది అలప్పర్య ఆరముది. ఏది? నిత్య సూర్యులు ఉండే శ్రీవైకుంఠ అలప్పర్య ఆరం అంటే దాన్ని భోంచేయను. అట్లనే అది అంటే మనకు కొన్ని బెల్లం బొంగులో ఏదో స్వీట్ తిన్నామనుకోండి, స్వీటో ఏదో ఒకటి కొంచెం తినిన తర్వాత చాలండి రేపు పెట్టుకుంటాము, ఇంకా నిండిపోయింది, ఇంకా ఎగటేసింది అని చెప్తాం కదా. అలా కాదు అక్కడ శ్రీవైకుంఠనాథుడు. అది అనుభవించను ఇంకా ఆరామదు, అమృతం వస్తా ఉంటుంది కదా, ఆ ప్రకారం ఉంటుంది కదా. వాళ్ళకి తారక పోషక భోగ్యం అన్ని ఎవరు? శ్రీవైకుంఠనాథుడే. ఇక్కడ మనకి అన్నపానాధికలు, ఋషులకి కాయలు పండ్లు, ఇది. అదే నిత్యశూరులకి కాయలు పండ్లు కాదు, అన్నపానాదులు కాదు, వాళ్ళకి భగవంతుడే. ఉన్నం షోరు పరుగు నీ తిన్నం వ్యక్తుల ఎల్లాం కన్నన్. ఆ ప్రకారం నిత్యశూరులు అట్లా ఉంటారు, ముక్తాత్మ అదే ఉంటారు. ఇక్కడి నుంచి పోయి చేరుతారు కదా, వాళ్ళకి ముక్తాత్మ అని పేరు. అక్కడే ఉండేటోళ్ళకి నిత్యశూరులు పేరు. వాళ్ళందరూ ఆ ప్రకారం ఉంటారు. వాళ్ళు ఈ ప్రకారం ఈ పండ్లు ఇది ఎంత చేసేవి కాదు. అప్పుడు వాళ్ళకి పూర్తిగా ఉండే మనలాగా కదా. అట్లా ఉన్నప్పుడు ఇదంతా వాళ్ళకి ఏదనేది. అయితే మోక్షానికి పోయారని వచ్చిన ఋషులందరూ పాలు పండ్లు భోంచేస్తారు కదా. శ్రీవైకుంఠం ఉండేటోళ్ళు నిత్యముక్తాలు ఆ శ్రీవైకుంఠం అనుభవిస్తాడు. అప్పుడు బద్ధాలు, ముగ్ధాలు, నిత్యముక్తాలు మూడు రకాలు చూసాం కదా. ఈ 3 రకాల్లో నమ్మాళ్వారు ఈ ముగ్గురు కన్నా వైభవం ఎక్కువ ఉన్నాడు. బద్ధాలంటే మనం, ముముక్షుకులంటే స్వామి మమ్మల్ని ముముక్షులు అంటే మోక్షంలో ప్రీతి ఉండేటోడు ముముక్షు. మోక్ష ఇచ్చ అంటే ప్రీతి. మోక్షంలో ఇచ్చ ఉంటే వాళ్ళకి ముముక్షుని పేరు. బుభుక్షు భోజనంలో ఇచ్చ ప్రీతి ఉంటే బుభుక్షుని పేరు. సంస్కృత భాష చాలా ఆనందమైన భాష. ఇంకోటి చెప్తాను, ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేద యుగుత్సవగా వచ్చింది కదా. మామగా పాండవాత్సైవ కిమకుర్వత సంజయ గాని మొదటి సూత్రం ఇది గీతలో. ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేద యుగుత్సు అంటే ఏంది? యుద్ధంలో ప్రీతి ఉండేటోడికి యుగుత్సుని పేరు. భోజనంలో ప్రీతి ఉండేటోడికి బుభుక్షుని పేరు. మోక్షంలో ప్రీతి ఉండేటోడికి ముముక్షుని పేరు. మనం దేంట్లో ఉంటాము తెలుసుకోవాల్సిందే. ముముక్షువా? మనం యూత్స్ కాదు. యుద్ధానికి కదా మనకి శక్తి లేదు. శక్తి ఉంటే కదా
శక్తి ఉంటే ఎవరైనా కొట్టేస్తున్నాం. మనకి ఆ ప్రకారం మనకి అంత మాత్రం బలం అంతా లేదు. మనం ఇంకొని కొట్టడం లేదు. ఎందుకంటే ధర్మం కాదని కాదు, వాళ్ళు తిప్పి కొట్టారంటే తిరిగిపోతాం. అందువల్ల మనం కొట్టడం లేదు. ఎందుకంటే అప్పుడు మనం యువచ్చు కాదు, అప్పుడు బుబుచ్చు అది ఉండదు, బాగానే ఉండదు. అరగంట ఏంటంటే బాగానే ఉంటుంది. అప్పుడు ఈ ముముచ్చు సందేహంగా ఉన్నది స్వామి. ముముచ్చు మనం ఉండదా కాదా? లేదు స్వామి, మోక్షం పోయాలని నాకు ప్రీతి ఉన్నదండి. ఏం మీరు అటు చెప్తున్నారు? ఆ ప్రకారం లేదు, మీరు ఇంత అనుకోబాకండి. ఇప్పుడు కూడా మోక్షం పిలిచాను, ఎట్టడి పోతాను. ఒక్క మాట చెప్తాను, ఎవరు ఏమి అనుకోవద్దు. బాగానే ఉండేది. ఉపదేశం వాళ్ళు వింటున్నారు. దగ్గర 20 కాలక్షేపాల పైన అయిపోయింది. అందుకని మీరు ఎవరు వింటున్నారో చెప్పేటోళ్ళు కానీ వినోటాలు కానీ ఎవరినో ఒకరి 2-3 నేను మోక్షానికి తీసుకుపోతాను అని అనుకొని భగవంతుడి శ్రీవన్నారాయణ వచ్చి మన దగ్గర మాట్లాడారు అనుకోండి. ఎవరో వస్తారో రండి అని చెప్పి వచ్చి నిలబడి మీరు వస్తారా అడగలా. ఇంకా మీరు మిమ్మల్ని ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి, మీరే సెలెక్ట్ చేసుకోండి. అది చెప్పేటోళ్ళుగా ఉండొచ్చు, వినేటోళ్ళుగా ఉండొచ్చు అని చెప్పి ఆయన ఈ మాట ఆయన చెప్పాడు అనుకోండి. వచ్చి నిలబడి మొదట నేను చేస్తున్నా స్వామి, నేను తెలవకుండా కాలక్షేపం చెప్పేశాను, ఇంకా నేను చెప్పని పోతా ఉంటాను చెప్పి ఇచ్చేస్తాను. ఏం స్వామి అంటే ముముర్చిపోవటం లేదే, ప్రీతి ఉండాలే కానీ ఇప్పుడే ఇస్తావా? ఇంకా ఒక 30 సంవత్సరాలు నాకు మనమరాలు ఉన్నది, ఆ మనమరాలు పెళ్లి చేయాలా, ఆ మనమరాలు కూతురు కొడుకో పుట్టాలా, ఎంత ఉన్నదండి. ఇప్పుడే మీరు నేను మోక్షం వద్దుని నేను చెప్పాలా? వద్దుని నేను చెప్తున్నానా? అదంతా చెప్పనే లేదు. మోక్షానికి పోతాను, ఇంక జన్మ నాకు వద్దు. అయితే ఇప్పుడే మోక్షం వద్దు చెప్తామా లేదా? అది ఏం చెప్తాను, తప్పకుండా చెప్తాను. అప్పుడు నేను ముముర్చువా కాదు. ఇది ప్రతి ఒక్కరు మనసులో తెలుసుకోవాలా. ముముర్చు మనమా కాదా అని చెప్పి తెలుసుకోవాలి. అప్పుడు మనం ముముర్చు కాదు. ముముర్చు అంటే ఏంటంటే అడిగిన వెంటనే ఎందుకు ఇంత లేటుకు వస్తున్నావు, ఇప్పుడే వెంటనే ఆడికిదా ముముర్చు లేదు. మనం ముముర్చు కాదు, మనం దానికిదా బద్ధాత్మ అని పెట్టాడు. సంసారుడు, మనం అందరూ సంసారుడు. సంసారం అంటే బ్రహ్మ ప్రారంభించి పిపీలికా పర్యంతం అంటారు. బ్రహ్మ అంటే ఎవరు? చతుర్ముఖుడు బ్రహ్మ, అతను కూడా సంసారియే, మనము సంసారియే, మనము బద్ధాత్మనే. అప్పుడు బద్ధాత్మ కన్నా ఆయన గొప్పోడని తెలుస్తుంది. ముముర్చు కన్నా ఏంటే ముముర్చు అంటే ఇప్పుడు ఏమైనా చూసాము, అదంతా ఏం లేదు. అప్పుడు ఆయన తెలిస్తే నిత్యాత్మకుని, నిత్యాత్మ కన్నా ఆయన పెద్ద ఆయన అంటే అవును ఉన్నాడు. నిత్యాత్మ ఎలా ఉంటారు తెలుసా? భగవంతుడిదా ఉన్నం చోరు పరిగిన తిన్నం ఎత్తుల అంతా భగవంతుడిదా. అదే ప్రకారం ఆళ్వారు ఉన్నం చోరు తిన్నం ఎత్తుల ఎల్లాం భగవంతుడిదా అని చెప్పారంటే దీంట్లో ఏం చెప్పారు తెలుసా? వ్యాఖ్యానంలో విన్నులారిలం షీరియర్ అంటారు. విన్నులారిలం షీరియర్ అటంటే విన్నులార్ అనే ఒక శబ్దం పైగా శ్రీవైకుంఠ ఉండే ఆ నిత్యాత్మ ముక్తాత్మ అని విన్నులార్ని పేరు. వెన్నులారని అందుకే చెప్తాను. ఇంత రాసి పెట్టుకుంటే ఈ శబ్దాంతా రాసి పెట్టుకుంటాను పోయే మనకే అప్పుడప్పుడు గుర్తు వచ్చిందనుక ఈ శబ్దం వచ్చిందంటే మన ఈ శబ్దాన్ని ఇట్లా మాట్లాడితే అట్లా మాట్లాడితే ఒకరొకరు మాట్లాడుకోవాలి కదా. మన వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో పెదనాయన చిన్నాయన ఏంది, బాబా ఏమి, అది కాదు మాటలు. ఆళ్వారు అభిప్రాయం, ఆళ్వారు అభిప్రాయాన్ని ఇంకా అయితే భగవంతుడి గురించి మాట్లాడుతుంది లేదు. పూర్వాచారుల అభిప్రాయం అది మచ్చిత్తాగా మద్గత ప్రాణాగా బోధయంత పరస్వరం చెప్తున్న కృష్ణుడు. నన్ను గురించి ఎవరు మాట్లాడతారో, మన గురించి ఎవరు అనుకుంటారో, నన్ను గురించి నా కథలంతా ఎవరు వింటారో వాళ్ళంటే నాకు చాలా ప్రీతి. వాళ్ళని ఆయన మీద తప్పితేనే ఆయనకి ప్రీతి అంటే ఇంకా ఆళ్వార్ల మీద ఆచార్యుల మీద మా మాటలు వచ్చిందంటే ప్రీతియో ప్రీతి, అంత ప్రీతి ఆయనకి. అంటే ఏమిటే భక్తానాం తాం ప్రకాశసే, భక్తుల కోసం నేను ఉంటాను, నా కోసం కాదు. నతే రూపం నతే ఆకారం అని చెప్తాడు కదా. అందువల్ల విన్నులారిడం షీరియరే, ఆయన విన్నుల అంటే నిత్యశూరులు ముక్తాత్మ, ఆయనకన్నా ఆయన గొప్పోడు. ఎట్లా స్వామి? ఇక్కడ ఉండే బద్ధాత్మ కన్నా ఆయన పెద్ద ఆయన ఒప్పుకుంటాను, ముముక్షు కన్నా పెద్ద ఆయన ఒప్పుకుంటాను, ఋషుల కన్నా పెద్ద ఆయన ఒప్పుకుంటాను. అయితే దీంట్లో నిత్యసూరి కన్నా ఆయన పెద్ద ఆత్మ అని చెప్పొస్తున్నా అంటే అదా ఆచార్యదేను గ్రంథంలో ఆశ్రయం చెప్తాడు.
ఏమిటే సామాన్యంగా ఏం చెప్తాము మనం? సామాన్యంగా మనం ఏం చేస్తాము? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మనం పెట్టుకుంటాం. ఒక్కొక్కరికి సాధనం వేరు సాధ్యం వేరు ఉంటుంది. సాధనం వేరు సాధ్యం వేరు ఉంటుంది. సరే స్వామి, నమ్మాళ్వార్ ఈ వైభవం ఏమి? నిత్య సూర్య కన్నా ఈయనకి వైభవం ఉండదా అంటే అవును. ఏమంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను, గుర్తుగా ఉండి ఎగ్జాంపుల్తో కూడా చెప్తాను. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఎగ్జామ్లో 95 మార్క్స్ తీసింది. ఇంకా అమ్మాయి ఉండదు. అమ్మాయి అబ్బాయి పెట్టుకోలేదు, ఒకటి పెట్టుకోండి. ఆ అబ్బాయి వచ్చి 38, 40 తీశాడు. 30, 40 తీశాడు. ఇప్పుడు ఇద్దరిని ఒక స్కూల్లో చేర్చాడు. చేర్చిన తర్వాత ఈయన 38 తీసిన ఆయన ఆ 38లో ఉన్నాడు. 95 తీసిన ఆయన 98 వచ్చేసింది. వెంటనే ఒకరు చెప్పారు, స్వామి 95ని 98 చేశారు కదా, ఆ స్కూల్, ఆ బడి, ఆ స్కూల్ అనేది చాలా గొప్పదని. కానే కాదు. అప్పుడు ఏం చేయాలా? 35 మార్క్ తీసిన వాడిని 80, 90 తీసుకోవచ్చు కదా, అప్పుడు అది గొప్పది. అది కాకుండా అతను 95 ఉండదు. 95 ఉన్నప్పుడు 98 రావటం అనేది పెద్ద విషయమా? కాదు. అదే ప్రకారం ఈ లోకం అనేది ఇక్కడ నన్ను చెడిపేటోళ్ళు ఉండారు, నేను చెడిపోతాను. దీనికి ఏమంటే దీనికి బాగా గెలికి 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 ఏదంతా తప్పుగా చేసేది మనుషులు ఉండారు. అది కాకుండా తప్పుగా జరుపుకునేదానికి దానికి బాగా దానికి పూసిపెట్టి దాన్ని తీసుకొచ్చి చేసేదానికి మనుషులు ఉండారు. అప్పుడు రెండు విధమైన ఉండదు. ఎవరు ఆ ప్రకారం బాగా ఉండాలనుకునేటోళ్ళు మారిపోతారు. వాళ్ళని మారిపోకుండా ఉంటే కూడా వాళ్ళు చెడిపోయేదానికి మనుషులు ఉంటారు. అప్పుడు ఇద్దరు రకాలు ఉంటారు కదా. మంచోళ్ళని చెడిపోయేదానికి మనుషులు ఉంటారు, అది మంచోళ్ళే చెడిపోయేదానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఈ రెండు అవకాశం నిత్య సూర్యుడు శ్రీవైకుంఠం లేదు. అంటే అక్కడ అందరే మంచోళ్ళు, చెడ్డలు ఉండారా? లేదు. అక్కడ అంత 100% మార్క్స్, ఇక్కడ 35 కూడా కాదు, ఇంకా 20. అట్లా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉండుకొని ఈయనకి జ్ఞానం, ఇంత జ్ఞానం ఉండాలంటే అది గొప్పదా? ఆ దేశంలో ఏమీ లేదే. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను, ఒకే విషయం చెప్తాను. మీరందరూ శ్రీరంగం పోయారు, మంచి విషయంగానే మాట్లాడతాను. ముక్కోటి అది స్టేరు ఏదో చీటీ దొరికింది, ముందుగా పోయి పెరుమాళ్ళు సేవించాలని పోయి ఆ మూలస్థానంలో పెరియ పెరుమాళ్ళు పోయి సేవిస్తారు. మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళంతా చాలా రష్, హాలిడే వదిలేస్తారు ఆవిడ శ్రీరంగంలో. సరే, మిగతా వాళ్ళంతా సరిగా సేవించాలా? మీరంతా సేవించలేదా? మేము ఎంత బాగా సేవించాము చూడండి, ఎంత బాగా సేవించాము చూడండి అని చెప్పి వీళ్ళు ఒప్పుకొని బయట వచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి చీటీ దొరికింది, అందులో ముందు పోయారు కదా, వాళ్ళకి ఏం దొరకలా, వాళ్ళు బయట ఉన్నారు కదా. చాలి స్వామి, ఇప్పుడు చీటీ దొరికిన దాని వల్ల పోయాడే కానీ లేకపోతే పోయి ఉంటాడా? ఇప్పుడు బయట ఉండ ఆయన లోపల పోయి సేవించేద్దా పెద్ద సమస్య. చీటీ దొరికింది పోయి ఇప్పుడు పెద్ద మినిస్టర్ పోయి ముందుగా పోయి సేవించాడండి, మీరంతా సేవించలేదా అని చెప్తే అది పెద్ద గొప్పతనం కాదు. అదే ప్రకారం నిత్యశూరులు ఆనందంగా ఉండాలండి, వాళ్ళకి చాలా జ్ఞానం అండి, అది గొప్ప, అది పెద్ద. ఆ నిత్యశూరులు ఇక్కడ రావాల, ఇక్కడ వచ్చి అవతారం చేసి ఆళ్వార్లాగా జ్ఞానం వాళ్ళు సంపాదించుకుంటారంటే కాదు, వాళ్ళకి రాదు. అప్పుడు ఏమవుద్ది? ఆళ్వార్తో వాళ్ళకి అక్కడ ఏదే లేదండి, ఏ విధమైన సమస్య లేదు. ఎప్పుడు చూడు భగవద్ అనుభవం ఉందా, వేరే ఏం లేదు. అయిపోయింది, ఇంకో 4 గంటల అయిపోయింది. మీరు ఎక్కడికి పోతారు, నేను ఎక్కడికి పోతాను. ఇంకేంది? భగవద్ అనుభవం ఉంటుందా, ఆచార అనుభవం ఉంటుందా, లేదు భాగవతాల అనుభవం ఉంటుందా? ఏ లేదు. ఎక్కడికి పోతాను? అయితే అక్కడ ఎట్లంటూ ఉంటది, సదాపశ్యంతి సూరయగా, ఎప్పుడు నాల్ తింగల్ ఆండు ఊడి దూరం అప్పుడు ఆరాముదు. ఎప్పుడు భగవద్ అనుభవం, అట్లాంటి అనుభవం ఉన్నప్పుడు ఆ అనుభవంలో వాళ్ళు పూర్తిగా ఉంటారు. కానీ అక్కడ ఏదైనా తప్పు జరగద్దా? ఇక్కడైతే అట్లా కాదు. ఒకటా రెండా మన ఇది కాలక్షేపం అయిపోయిన తర్వాత అట్లా టీవీ వేసామనుకోండి, ఏదోదో వస్తుంది, దాంట్లో బుద్ధి పోతుంది, తీరిపోయింది. అక్కడ అలాగుండదా?
ఎప్పుడు ఊహా ఊహా అగమన్నం అగమన్నం అగమన్నాదో గమన్నాదో అగమన్నాదగా అనుభవం అనుభవం అనుభవంగా ఉంటది. అక్కడ అది బాగుండదండి, అందువల్ల ఈయనకి నాకు పడ కాదు. ఇక్కడ చూడాల. దీన్ని ఎవరు చెప్తున్నారంటే ఇది పెరుమాళే చెప్తున్నాడు. ఇంతవరకు మనం ఏం చేశాము, ఒక మాట చెప్పారు కదా, ఈ శరీరంతో తీసుకుపోవాలని చెప్పారు కదా పెరుమాళుడు. అప్పుడు ఆళ్వారు వద్దు వద్దని చెప్పాడు కదా, అది ముందుగా మనం చూసాం. అందుకే కాలక్షేపం వినేటప్పుడు ముందు ఏం చెప్పేమనేది అది కూడా అట్నే గుర్తు పెట్టుకోవాలా. దీనికి సింహావలోక న్యాయం పేరు, సింహావలోక న్యాయం పేరు. ఇది తర్కశాస్త్రంలో ఉండదు. అంటే సింహం ఉండదే, అట్లా ఆ గుహల నుంచి బయట వస్తుంది, గంభీరంగా వస్తుంది. మూరి నిమింది ముడంగి పురప్పట్టు చూసాం కదా మారిమల గుంజ పాసరంలో. అట్లా బయట వచ్చినప్పుడు అట్లా అట్లా 2 అడుగు అట్లా చూసి అట్లా తిరిగి చూస్తుంది, ఒక గర్వంతో అట్లా చూస్తుంది. అట్లా చూసినప్పుడు ఏం చేసిందే, మనం వచ్చిన దారి ఎట్లా ఉండాలి చూస్తాం, ఎట్లా ఉంటుంది చూస్తాం అని చెప్పి వస్తుంది కదా. అదే ప్రకారం కాలక్షేపం జరుగుతా ఉన్నప్పుడు కొంచెం ముందుగా ఒకటి కాలక్షేపం చెప్పినాం కదా, దాని వెనకాల తిరిగి చూడాల. ముందు ఒకటి జరిగింది, అదే సింహావలోక న్యాయం. స్వామి చాలా బాగా చెప్తున్నాడు. అదంతా ఏం లేదు, ఈ న్యాయం తెలుసుకోవాలి, అప్పుడు అంతా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడే మనసు ఉండాలి, మరి ఎక్కడో. అప్పుడు అక్కడ ఏం చెప్పాడు పెరుమాళ్ళు, నేను తీసుకోపోవాలా, ఈ శరీరంతో తీసుకోవాలని చెప్పాడు కదా. అప్పుడు ఆళ్వారు ఏం చెప్పాడు, ఈ శరీరం వద్దు, శాస్త్ర సమ్మతం కాదు, ఈ శరీరం వద్దు, ఇక్కడే వదిలేసేయి అని చెప్పి ఈయన పెడంతరంగా ఈ మాట చెప్పాడు. అప్పుడు పెరుమాళ్ళు చెప్తున్నాడు, నీ ఎందుకు తీసుకుపోవాలని చెప్తున్నాను నీకు తెలుసా ఆళ్వార్, అది తలలో ఉండను, ఈ శరీరం ఇక్కడ వదిలేసి అంటాడు. అదంతా వద్దు, నాకు ఇప్పుడే వదిలేసే, శరీరం ఇక్కడ వదిలేయాలా, ఈ వేరే శరీరం అక్కడ కావాలి, ఈ శరీరం వద్దు వద్దు అని చెప్తాడు. సరే నువ్వు అడిగితే నువ్వు పడద్రంగా నువ్వు మాట్లాడుతున్నావు, నేనే చెప్తాను ఎందుకు తీసుకోవాలని చెప్తా. అక్కడ నిత్యశూరులు ముక్తాత్మాలతో ఏం చెప్తారు తెలుసా, మా కదా జ్ఞానం, ఈ భూలోకంలో ఎవరికి జ్ఞానం లేదు, అంత వేస్ట్, అంత వాళ్ళు వ్యర్థంగా ఉంటారు, ఏ ప్రయోజనం లేదు, మాకుండే జ్ఞానం ఎవరికి ఉండాలి అని చెప్పి వాళ్ళుదా గొప్ప 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 అని వాళ్ళే అనుకుంటున్నారు. వాళ్ళకి తీసుకుపోయి చూపియాలా. ఆళ్వారు చూడు అందువల్ల చూపించాలి. ఎట్లా చూపించాలా, ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసి వేరే సూక్ష్మ శరీరం తీసుకుపోయి చూపిస్తే లాభం లేదు. ఈ ఆళ్వారు అనే వ్యక్తి ఈ శరీరంతో ఉండాలి కదా, ఈ శరీరంతో తీసుకోపోతేదా అప్పుడు వాళ్ళు చూసేసి ఓ ఇదేంటి మన ఏదే లేదే, ఆళ్వారు ఈ శరీరంతో అక్కడ ఈ లోకంలో, ఇక్కడ ఏది చీకటి లోకం, ఈ చీకటి లోకంలో ఈ ప్రకారం ఇంత జ్ఞానంతో ఉన్నాడు ఆళ్వారు, మనకి ఏదే లేదే అని చెప్పి వాళ్ళు ఏమి చిగ్గుపడిపోయి తలకాయ వంచుకుంటారు. అందువల్ల వాళ్ళు ఈ ప్రకారం నేనే అని చెప్పి వాళ్ళు మారు తట్టుకుంటున్నారు కదా, భుజాన్ని తట్టుకుంటున్నారు కదా, అది కూడదు, అందుకోసం తీసుకుపోవాలంటారు. అప్పుడు అక్కడ వైభవం అంత వైభవం ఉండేది, ఆ వైభవాన్ని పెట్టుకొని ఉండేది ప్రయోజనం లేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ నిత్యశూరుని కన్నా ఆళ్వారు గొప్ప. అదేంటి ఉండో షడగోపరు ఒప్పరు, ఇది రెండోది ఆశ్చర్యమైన విషయం. ఆళ్వారు అంటేనే అదేంటి కారణం, శ్రీవైకుంఠం పోతే కూడా ఆళ్వారుదా, వేరే వద్దు. అంటే ఆయన ఆ ప్రకారం చూపిలేదు అనుకోండి, మీరు లేదు నేను లేదు, సంప్రదాయమే లేదు. ఆద్యస్థన కులపతి, మన కులానికి స్వామి ఎవరుంటే ఆయన. ఆళ్వారు అంటే ఎక్కడి నుంచి ఏదో ఒకటి వచ్చేస్తుంది ఆయనకి, రాకూడదు. అయినా కూడా ఏం చేసేది, ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఆళ్వారు. అప్పుడు ఉండో వైగాసి విశాఖత్తు కొప్పరు నాள் ఉండో షడగోపర్ కొప్పరు, ఆ షడగోరుకు సమానంగా ఎవరున్నారా లేదు. ఉండో వైగ ఎట్లాంటి ఏం లేదు, ఈ ఊర్లో లేదు, ఈ ఊరంటే మనం బద్ధాత్మ లేదు, అదే ముముక్షు లేదు, అదే ఋషులు లేదు తెలుస్తుంది, నిత్యశూరుడు కూడా లేదే. ఈయంత కంపేర్ చేయాలా, ఈయంత కంపేర్ చేసినప్పుడు ఈయనకుండే వైభవం వాళ్ళకు ఉండదు. ఆ ఊర్లో వైభవం రావచ్చు, ఈ ఊళ్ళో రావాలి కదా, అది వాళ్ళకి వస్తుందంటే రాదు. అందువల్ల వాళ్ళకన్నా ఇది, అందువల్ల పైనింట జ్ఞానము పొళ్ళ ఒడుక్కం అడుక్కుడం ఇన్నింట నీర్మై ఇరియా రుమారని చెప్పి, అది కాకుండా వాళ్ళు
ఇది ఎట్లంటే ఈ లోకంలో ఎట్లాంటి లోకం తెలుస్తుంది? ఈ లోకంలో ఉంటేనే నిత్యశూరులు కూడా ఇక్కడ వస్తే పాడైపోతారంట. నిత్యశూరులు కూడా ఇక్కడ వస్తే పాడైపోతారంట. అయిపోతారు, అసలు అయిపోతారు. అందువల్ల ఇక్కడ ఉండగానే నార్మల్ వారికి ఇంత జ్ఞానం ఉండదు, ఈయన గొప్పవాడు. ఆ ప్రకారం పాడైపోయి ఉన్నారా స్వామి అంటే ఉండాలి. భగవంతుడు దగ్గరనే ఎదిరించి మాట్లాడారు నిత్యశూరులే. మాట్లాడారు సార్. అవును, ఎవరు తెలుసా? గరుత్మంతుడు వెన్నుడారు. ఇది 7వ పత్తు మొదటి తిరువాయుడి. వెన్నుల దాంట్లో ఒక పాసురం ఇది. 7వ పత్తు మొదటి తిరువాయుడిలో దీంట్లో దానికి ముందు పాసురం అది శరణాయి చేశాడు. அடிக்கீழ் அமர்ந்து புகுந்து அடியீர் வாழ்வென்றலுக்கும் படிக்கீழ் எல்லா பெருமானை பழனக்குறுகோன் முடிப்பான் சொன்ன 1000 திருவேங்கடத்துக்கு விபத்தும் திடித்தார் பிடித்தார் வீட்டிருந்து பெரியவானூர் నిలావువరే అని చెప్పి అయిపోయింది. ఇది శరణాగతి 6వ పత్తు 10వ తిరువాయుడు అయిపోయింది. 7 మొదలు శరణాగతి అయిపోయిన తర్వాత కన్ను తెరిచి చూస్తే శ్రీవైకుంఠం ఉండాలని చూస్తే లేదు శ్రీవైకుంఠం. ఉన్నిలావి ఐవరాల్ కుమదీற்றி ఎన్నై 7:1 ఉన్నిలావి ஐவரால் குமதீற்று என்னை உன் பாதபங்காயும் நன்னிலா வகையே நலிவான் இன்னும் எண்ணுகின்றாய் என்னிலா பெருமாயனை இமையோர்களேற்றும் உலகமூங்குடை அண்ணலே அமுதே அப்பனே என்னை ஆழ்வான் అని చెప్పి ఈ పాశనం. ఎందుకు పోలేదు ఈయనకి రీసెర్చ్ చేసుకుంటున్నాడు. శరణాగతి అయితే వెంటనే మోక్షం కదా, ఎందుకు నేను మోక్షానికి పోలేదంటే, ఓ అవును, ఈ ఇంద్రియాలు, ఈ శరీరంలో ఇంద్రియాలు కదా, ఈ ఇంద్రియాల వల్లదా నేను పోలేదు అని చెప్పి తెలుసుకున్నాడు. ఈ ఇంద్రియ భయాక్రోశం పేరు విశ్వేదిని ఎత్తినాడు, ఇంద్రియ భయాక్రోశం. అందువల్ల ఇంద్రియాల వల్ల పోలేదు. దాంట్లో ఒక పాసనం, వెన్నులార్ பெருமார் கடுமை செய்வாரையும் శరం ஐம்புலனைவை மண்ணுள் என்னை பெற்றால் என் செய்யா மற்றும் நீயும் விட்டாய் பன்னுளாய் பவிதன்னுளாய் பத்தியினுள்ளாய் பரமேசனே வந்தென் కన్నులాయ్ నెంజులాయ్ సొల్లులాయ్ ఒంటు సొల్లాయ్ అని ఒక పాసనం. ఈ పాసనంలో గరుత్మంతుడు భగవంతుని ఎదిరించి మాట్లాడతాడు. ఏం స్వామి మీరు వేరేదైనా చెప్పండి, ఇది చెప్తున్నారే? అవును, జరిగిన కథ అది. ఎట్లంటే సుముఖుడును ఒక పాము, గరుత్మంతుడికి ఆధారం ఇది పాము. ఆ పాముని అప్పుడు ఆ పాముని బొంచేయాల గరుత్మంతుడికి. ఆ సుముఖుడు అనే పాము అది ఏదో రకరకాలుగా మాట్లాడి ఈ రోజు ఈ పాము రావాలని చెప్పి మాట్లాడి పెట్టుకున్నాడు. ఆ ప్రకారం ఆ పాము ఇతనికి రావాలా. ఆ పాము ఏం చేసింది, నేరుగా ఎక్కడ భగవంతుడి దగ్గర పోయి మెత్తంద పంచశయనత్యం మేరేరి ఆ పాసంలో ఇవి చెప్పినాడు ఈ కథని. ఇక ఆయన ఏం చేసింది, ఆ పాము నేరుగా ఆ మంచంలో భగవంతుడు పండుకుని ఆ మంచాన్ని చుట్టుకునేసింది. చుట్టుకొని భగవంతుడి శరణాగతి చేసింది ఆ పాము. చేసిన తర్వాత నాకు ఈ ప్రకారం భోంచేని వస్తున్నాడు, నీ తిరుబడి పట్టుకుంటాను, నేను ఉండాలా, నాకు ఇది అక్కడ సరే నేను అభయం ఇచ్చేసాను, వస్తే వేరే పాము ఏదైనా పట్టుకొని చెప్తాను, నిన్ను వదిలేని చెప్తానని చెప్పి ఈ మాట చెప్పేశాడు శ్రీమన్నారాయణుడు. నేరుగా గరుత్మంతుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇది ఈ లోకంలో వచ్చిన తర్వాత అడుగుతున్నాడు, నాకు ఆ పాము ఇచ్చేసేయి అని చెప్పి శ్రీమన్నారాయణ చూసి గరుత్మంతుడు లేదు నా దగ్గర శరణాగతి చేసింది, అందువల్ల శరణాగతి చేసిన దానివల్ల నువ్వు ఈ పాము వదిలేసేయి, దీన్ని వదిలేస్తాను, దీనికి ప్రాణ దీనికి ప్రాణం ఇచ్చేసాను, అందువల్ల నువ్వు ఇంకో పాము ఏమైనా చూసుకో అని చెప్పేసి. అదంతా కాదండి, అక్కడ ఈ పామే కావాలి. ఎవరు అడిగేది? గరుత్మంతుడు అడుగుతున్నాడు, నాకు ఈ పామే కావాలి, ఈ పామే కావాలని అడుగుతున్నాడు. గరుత్మంతుడు అయితే చెప్పేశాను కదా, ఎందుకు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు? వేరేమైనా చూసుకొని చెప్పి నీకు ఇవ్వడం చెప్తే కదా, నీకు ఆధారమే లేదని చెప్తే కదా నువ్వు ఆ మాట అనాలా? నీకు ఆధారం ఏదైనా చూసుకొని చెప్పాను కదా, ఇది తీసుకోబాక, ఇది నా దగ్గర శరణాగతి చేసింది, అందువల్ల నేను ఇవ్వడం అంటాడు. కోపం వచ్చేసింది గరుత్మంతుడు. ఏమంటే ఎప్పుడైనా కానీ ఆకలి ఎక్కువ అయింది అనుకోండి, ఆకలి ఎక్కువ ఉంటేనే ఏం మాట్లాడతామనే తలవదు. ఇది ఒకటి. రెండోది, ఈ లోకంలో వచ్చేసిన ఇంతటికే గరుత్మంతుడు నిత్యశూరి. ఈ లోకం కాదు, మనలా కాదు, మనమంటే భద్రాత్మ, ఆయన నిత్యశూరి. నిత్యశూరి అంటే శ్రీవైకుంఠం ఉంటా ఆయన ఇక్కడ వచ్చాడు. ఇక్కడ వచ్చినప్పుడు ఆయనకు ఆకిల్లో ఆ పాము బొంజి అంటే కోపం వచ్చింది. ఏంటి నువ్వు, నేను నీకు ఎంత కైంకర్యం చేస్తున్నాను, నువ్వు నాకు ఆ పాముని ఇవ్వగా,
ఇదేనా నువ్వు నాకు చూపించేది? ఎన్ని కైంకర్యాలు ఎక్కడంతా నిన్ను మోంచుకోను, నిన్ను భుజంలో పెట్టుకొని నేను కడత పోయి ఉన్నాను, ఎంతదను నిన్ను మోసుకొని పోయి ఉన్నాను. మనకి ఆశ్చర్యం అయిపోయింది. గరుత్మంతుడు ఈ మాట మాట్లాడతాడా? మాట్లాడాడా? పెరుమాళ్ చూశాడు, ఇదేంటి ఈ లోకంలో ఉండేటోళ్ళు మాట్లాడతారు అనుకుంటే నువ్వే ఇలాగ మాట్లాడుతున్నావే. అవును, అట్లీస్ట్ ఆ పామే కదా అడిగాను, నేను ఎంత కైంకర్యం చేశాను అదన్నా నువ్వు తెలుసుకొని ఏం చేసి ఉండాలా? నేను ఎట్లంతా మోసుకొని పోయాను, ఎవరన్నా మోసారా? అట్లా ఉన్నప్పుడు నువ్వు ఇవ్వనంటున్నావే. చెప్పించిన పెరుమాళ్ చూశాడు, నువ్వు నన్ను మోసేవా? అవును, పురాణంతా రాసిపెట్టినది. ఇప్పుడు ఈ మాట అడుగుతున్నారు మీరు, నేను మోసానంటే. సరే గరుత్మంతుడు దగ్గర వచ్చాడు. ఇక్కడ బొట్టినని ఇట్ట పెట్టినాను, నా చేతిలో కుడి చేయి బొట్టిన ఇట్ట పెట్టినాను. మొదట దీన్ని తీసి చూస్తాం, దీన్ని తీసేసి నువ్వు నన్ను మోసేవా నేను నిన్ను మోసేవా అని చెప్పేస్తా ఉంటాడు. దగ్గరికి వచ్చాడు, దగ్గరికి వచ్చి తీస్తున్నాడు. కళ్ళు గుళ్ళు అంతా ఇదైపోయింది. తీను కదా, అక్కడ అపచారపడ్డాడు. అప్పుడు నిత్య శివులు కూడా ఈ లోకం వస్తే, ఇప్పుడు ఆదివారా నిత్యశూల్యం, అందువల్ల ఉండు షడకోపరు కొప్పొరువారు. అట్లాంటి నిత్యశివుడు కూడా ఎంత వైభవం చూడండి, ఎంత వైభవం. అందువల్ల నంబువార్పది వైకుంఠం కాను మనం చూసాం కఠిన చిరుతాములో. ఇదన్నీ తీసుకుపోయి దాంట్లో చేర్చాలి. చేరిస్తే శ్రీవైకుంఠంలో కూడా ఆళ్వారుదా రాజ్య పరిపాలన. అక్కడ పోయి మధుర ఏం చెప్తున్నారు, ఇక్కడ నమ్మాళ్వారి కైంకర్యం చేశాను, అక్కడ కూడా నమ్మాళ్వారికే. అప్పుడు శ్రీవైకుంఠం చెప్పకూడదే స్వామి, నువ్వు ఎట్లా నువ్వు ఆళ్వారి తిరుగు చెప్పాలంటే, ఆళ్వారి తిరునాళ్ళలో ఇద్దరికి రాజ్యం, శ్రీవైకుంఠం ఒకే రాజ్యం. ఏ రాజ్యం? నమ్మాళ్వారి రాజ్యమే. అప్పుడు భగవంతుడు లేదు, ఆయన ఇచ్చేసాడు, నువ్వే పెట్టుకో. ఇంత వైభవం ఉన్నప్పుడు అప్పుడు నిత్యశివుడు నమ్మాళ్వారు సమం అయిపోతారా? కాదు. అందువల్ల ఎంత దీర్ఘదర్శి మనవాళ్ళని చూడండి. పొన్నడియాం శంఖమల పోదుగలై, ఎంత దీర్ఘదర్శి. ఉండు వైகாசி விசாகத்து கொப்பொரு நாள், ఉండు షడగోపరు కొప్పొరువారు, ఉండు షడగోపరు కొప్పొరువారు అని చెప్పినాను. ఉండు తిరువాయుమొழிకు ఒప్పు. ఇప్పుడు మూడోది అయితే, ఉండు షడగోపరు కొప్పరు అని చెప్పారు కదా. అట్టయితే షడగోపరునికి సమానంగా ఎవరు లేదు కదా, ఆయనకు ఆయన తెలిసింది కదా. సరే ఇప్పుడు వచ్చి ఇంత మాత్రం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఈ లోకం కన్నా ఆ లోకంలో అంటే అక్కడ అది వచ్చి పల్లమడ అంటారు, ఇది నిట్ట అంటారు. పల్లమడ అంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కాలంటే ఎట్లా ఎక్కంది? లోతుగా ఉంటే కింద పల్ల ఉంటే అట పొద్ది. మన పైన ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కింద వస్తుంది కదా, ఓవర్ హెడ్ ట్యాంక్ పైకి పోయేదానికి మోటార్ పైకి ఎక్కిస్తాము. అయితే సామాన్యంగా పైకి పోదు, పైకి కింద వస్తుంది. అదే ప్రకారం ఆ లోకంలో ఉండేటోళ్ళంతా పైకి ఉంటారు, ఈ లోకంలో ఉండేటంతా కింద ఉంటారు. అందువల్ల ఇది కింద వచ్చింది. అందువల్ల ఈ బద్ధాత్మ కానీ ఇది దేహం కాదు. ఆళ్వారు భగవదనుభవమే ఇది పూర్తిగా ఆయనకి లైఫ్ అయ్యేదంటే భగవదనుభవం, వేరే ఏం లేదు. వాసుదేవ సర్వం సమాత్మ సుదుర్లభక, వాసుదేవ సర్వం సమాత్మ సుదుర్లభక. వాసుదేవుడే అన్ని అని చెప్పి ఎవరన్నా ఒక్క భక్తుడు నాకు దొరకతాడా? అర్జునుడి దగ్గర అడుగుతున్నాడు గీతలో. వాసుదేవ సర్వం, వాసుదేవ సర్వం సమాత్మ, అట్లాంటి ఆత్మ సుదుర్లభగా దొరకట నాకే. ఇది చెప్పింది ఏమి? ఆళ్వారు అవతారం చేసే ముందు చెప్తున్నాడు. దాని తర్వాత ఆళ్వారు అవతారం కదా, అప్పుడు ఇది చేశాడు కదా. అందువల్ల దీనికి ఒక సూత్రం పెట్టాడు. అత్రి జమదగ్ని పంతిరథ వసునంద పూనువాస యుగవర్ణక్రమ అవతారము వ్యాసాది ఆవేశము ఉంటారు. అంటే ఇట్లాంటి వైభవం ఎవరికంటే ఆళ్వారికి. అప్పుడు ఎలాంటి వైభవం చేశాము? ఉండు వైகாசி விசாகத்து கொப்பொரு நாள், ఉండు షడగోపర్ కొప్పొరువార్ అని చెప్పాము. దాని తర్వాత ఉండు తిరువాయుమొழிకు ఒప్పు చూడాల.
తిరువాయుమడికి ఒప్పుంటేమి సమానంగా ఉండదా చూడాలా. ఉందో తన తెన్కురుగైకుండు, అప్పుడు ఆ ఆళ్వార్ తిరుమలకి సమానమైన ఊరుండదా చూడాలా. ఏమనేది రేపు సాయంకాలం కాలక్షేపం అనేది లేదు. అయితే వేసిండది మన మీకు అందరికీ ఇది వచ్చింటది. రేపు సాయంకాలం పురత్తాడు ఆయన సేవించాలని చెప్పిపోతాను. రేపు హస్త నక్షత్రం, అది మాసత్వ నక్షత్రం, అందువల్ల ఆయన సేవించాలని చెప్పి ఇదిగా ఉండదు. సాయంకాలం అక్కడ పోయి కూరం పోయి చేయించుకున్నాం. అందువల్ల రేపు క్యాన్సిల్ చేస్తాము. మళ్ళీ వచ్చే వారం ఏమనేది చూస్తాం. ఆళ్వారం పెరుమానార్జీయ తిరులేశనం ఆచార్యం తిరుడిలేశనం భాగవతాలు తిరువడిగలి శరణం. రేపు సాయంకాలం కాలక్షేపం లేదు. మేము మెసేజ్ కూడా పంపించేస్తాం క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి. అయితే రేపు తెల్లార్త ఉండాలి కాలక్షేపం. తెల్లార్త అది ద్రావిడ కాలక్షేపం అర్చరాదని ఉంటుంది. అది తెల్లార్త ఉండదు. మధ్యాహ్నంలో బయలుదేరుతున్నాను, అందువల్ల రేపు లేదు. వచ్చే వారం చూసుకుంటాం. వచ్చే వారం కూడా ఒక రోజుగా ఉంటుంది. వచ్చే వారం కొంచెం సన్నతి కైంకర్యాలు ఉన్నది చూసుకుంటానండి. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగచ్చు. ఆళ్వారం పెరుమానార్జీ తిరులేశనం ఆచార్యం తిరుడిలేశనం భాగవతాల్ తిరువడిగలి శరణం.